యేసుప్రభు వారి శ్రేష్టమైన ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తా ఉంటున్నాం. హోషేయ గ్రంథము 1వ అధ్యాయం, హోషేయ గ్రంథము 3వ అధ్యాయము. హోషేయ అనే ప్రవక్త ఉత్తర ఇశ్రాయేల్లో ఆయన పరిచర్య చేస్తా వచ్చాడు. ఆయన ఆమోసు ఒకే కాలంలో వాళ్ళు సమకాలికులుగా పరిచర్య చేస్తా వచ్చారు. మెట్టుకి హోషేయ మిగిలిన ప్రవక్తలందరికంటే ఒక విచిత్రమైన విధానంలో ఆయన దేవుని యొక్క ప్రేమని చూపిస్తా వచ్చాడు. ఈ హోషేయ పరిచర్య చేస్తా ఉంటున్న కాలము ఇశ్రాయేలు పూర్తిగా దేవునికి దూరం వెళ్ళిపోయి వాళ్ళని దేవుడు శిక్షించక మునుపు, అస్సిరియా వాళ్ళు వచ్చి వాళ్ళని తీసుకొని వెళ్ళక మునుపు ఆయన చివరి హెచ్చరికగా ఆమోసు హోషేయలు ఇశ్రాయేలు దేశాన్ని, ఇశ్రాయేల్ రాజుని హెచ్చరిస్తా ఉంటున్నారు. దేవుడు హోషేయతో చెబుతా వచ్చిన మాట, నువ్వు వివాహం చేసుకో. ఆయన గోమెర్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నాడు. డిబ్లామ్ యొక్క కుమార్తె అయిన గోమెర్ని వివాహం చేసుకున్నాడు. ఈమె బయలు దేవతాలయంలో ఒక వేశ్యగా, ఒక ప్రాస్టిట్యూట్గా, ఒక అమ్ముడుపోయిన వేశ్యగా ఉంటా వచ్చింది. భయంకరమైన పాపాత్మురాలైన స్త్రీలాగా ఈమె బ్రతుకుతా వచ్చింది. ఇలాంటి ఆమెని ఇంత నిష్టగా బ్రతుకుతా ఉంటున్న హోషేయ వెళ్ళి వివాహం చేసుకోవడము, దేవుడు చెప్పిన మాటకి ముందు వెనకాల ఆలోచించకుండా ఈ వ్యక్తి వివాహం చేసుకుంటా వచ్చాడు. దీన్ని బట్టి తనకి దేవుని మీద ఎంత ప్రేమ ఉందో దాన్ని చూపిస్తూ ఉంటున్నాడు. ఆ ప్రేమనే దేవుడు ఇశ్రాయేలు ప్రజల పక్షంగా చూపిస్తూ ఉంటున్నాడు. హోషేయకి ప్రభు మీద ఎంత ప్రేమ ఉందో ఆ ప్రేమని హోషేయ తన వేశ్య భార్య, తన వేశ్యతనానికి అమ్ముడుపోయిన భార్య గోమెర్ మీద చూపించగలుగుతా వచ్చాడు. కనుక ఈ గోమెర్ని ఎప్పుడైతే వివాహము చేసుకుంటా వచ్చాడో ఆమెకి పుట్టే పిల్లల గురించి 2వ వచనంలో అంటాడు, ఆమెకి పుట్టే అక్రమ సంతానము అని అంటే వేరే వాళ్ళ పిల్లలు పుట్టారు అని కాదు, కానీ హోషేయకే పిల్లలు పుట్టారు. అయితే అక్రమ సంతానము అని అంటే హోషేయకి పుట్టిన ఈ పిల్లల స్వభావము, హోషేయ స్వభావం రాలేదు కానీ తన తల్లి స్వభావం వాళ్ళకి వస్తుంది అనే మాట, అట్లాంటి అర్థము హెబ్రీ భాషలో మనము చూడొచ్చు. తన తల్లికి ఉంటున్న విచ్చలవిడి స్వభావము తన పిల్లలకు వచ్చినట్టు మనం చూడొచ్చు. ఈ పిల్లల జీవితాల నుంచి, వాళ్ళ పేర్ల నుంచి దేవుడు ఇశ్రాయేల్కి 3 అంతల వర్తమానాన్ని ఇస్తా ఉంటున్నాడు. మొదట కుమారుడు పుడతా వచ్చాడు. ఆ కుమారుడికి యెజ్రెయేలు అని పేరు పెడతా వచ్చారు. యెజ్రెయేలు అని అంటే యెహూ తాను ఇశ్రాయేల్ని ఏల్తా వచ్చాడు. ఇశ్రాయేల్లో 19 రాజులు ఉండేవాళ్ళు. ఇశ్రాయేల్ అంటే 10 గోత్రాలు, యూదా అంటే 2 గోత్రాలు. కనుక ఇశ్రాయేలు దేశాన్ని 19 రాజులు ఏల్తా వచ్చారు. ఈ 19 రాజుల్లో కూడా ఒకవేళ ఒక రాజుండి తన కుమారుడు కూడా ఏలితే వారిని రాజుల వంశము అని అనేవాళ్ళు. ఇట్లా కుమారులు కూడా ఏలిన సందర్భాలు ఒక 5 వంశాలని, రాజుల వంశాలు ఇశ్రాయేల్లో ఏలినట్టు మనము చూడొచ్చు. అయితే ఈ వంశాలన్నిట్లో యేహూ యొక్క వంశమే అతి ఎక్కువ మంది ఏలుతా వచ్చారు. కనుక వీళ్ళు ఏలుతా ఉంటున్నప్పుడు ఇజ్రాయెల్లో వీళ్ళు చాలా దౌర్భాగ్యంగా వీళ్ళ బలాన్ని, వీళ్ళ సైన్యం యొక్క బలాన్ని ఉపయోగించి వీళ్ళు హతమారుస్తా వచ్చారు. వీళ్ళు చంపడం వేరు, ఇంగ్లీష్లో బ్లడ్ షెడ్ అనే మాటను చూడొచ్చు. అంటే రక్తము చంపితే రక్తం ఒక దగ్గర కారుతుంది, కానీ దారుణంగా చంపితే ఆ ప్రాంతం అంతా రక్తం అవుతుంది కదా. ఈ యేహూ యొక్క సంతానం వాళ్ళు ఇజ్రాయెల్లో అంత ఘోరంగా హతమార్చారు. అంటే విపరీతమైన కనికరం లేకుండా హతమారుస్తా వచ్చారు. ఎప్పుడైతే వాళ్ళ సైన్య బలముతో ఇజ్రాయెల్ మొత్తాన్ని పాడు చేస్తూ ఆ ప్రాంతంలో భయంకరంగా ఆ ప్రజల్ని చంపుతా వచ్చారో, ఇప్పుడు ప్రభు అంటున్నాడు, నేను యేహూ యొక్క సంతానము లేకుండా తీసేస్తాను, మీరు ఇక ఏమాత్రం రాజ్యము ఏలరు అని చెప్తా ఉంటున్నాడు. కనుక ఈ ఇజ్రాయేలు అని అంటే వాళ్ళు చేసిన అక్రమం యొక్క తీర్పు గురించి తన కుమారుడికి యెజ్రెయేలు అని పేరు పెట్టమని చెప్తా వచ్చారు. అంతేకాకుండా ఇక్కడ వీళ్ళ యొక్క తీర్పు గురించి మాట్లాడుతూ ఆయన ఆకస్మికంగా ఇశ్రాయేలు గురించి మాట్లాడతాడు. ఈ ఇశ్రాయేలు పూర్తిగా ఈ రాజు వంశం అంటే యేహూ వంశం పూర్తిగా కొట్టివేయబడుతుంది అని రాస్తాడు. ఆ తర్వాత 2వ కుమార్తె పుడతా వచ్చింది. ఆ కుమార్తెకి లో రుహమ్మ అని పేరు పెడతా వచ్చారు. లో అంటే నో, నాట్, లేకపోతే నకారం, లేకపోతే లేదు అని చెప్పడము. ఆ తర్వాత రుహమ్మ అని అంటే హెబ్రీ భాషలో చెప్పాలంటే రఖం అంటే దయ చూపించడం. అంటే
దయ లేదు అని చెప్తా ఉంటున్నాడు. అంటే నేను ఇశ్రాయేలు మీద ఇంకా ఏ మాత్రము దయ చూపించను. వాళ్ళు పూర్తిగా సమూలంగా నాశనం అయిపోతారు. వాళ్ళు వాళ్ళ దేశం నుంచి కొట్టివేయబడతారు. సమూలంగా వాళ్ళు పాడైపోతారు అని ఆమెకి లో రుహమ్మ అని పేరు పెడతా ఉంటున్నారు. ఇక్కడ వాళ్ళ గురించి మాట్లాడుతూ ఆకస్మికంగా ఆయన యూదా దేశం గురించి మాట్లాడతాడు. యూదా పట్టణము నేను రక్షిస్తాను అని చెప్తూ ఏదో వాళ్ళ సైన్య బలంను బట్టో, రాజుని బట్టో, కత్తిని బట్టో కాదు గాని నేను వారిని రక్షిస్తాను అని చెప్తున్నాడు. ఇంకో మాటలో వీరికి కూడా అదే మాట చెప్తా ఉంటున్నాడు. మీరు నా వైపు తిరగాలి. మీరేదో మీ బలాన్ని చూసుకోవద్దు, లేకపోతే ఈ మాట జరగదు అని అనుకోవద్దు గాని మీరు నా వైపు తిరగండి అని చెప్తా ఉంటున్నాడు. అంతేకాకుండా మూడవ కుమారుడు జన్మిస్తా వచ్చాడు. ఈ మూడవ కుమారుడి పేరు లో అమ్మి అని పెడతా వచ్చారు. అమ్మి అంటే నా ప్రజలు. హెబ్రీ భాషలో అతెం అంటే ప్రజలు, లో అమ్మి అంటే నా ప్రజలు కాదు, నేను వారి దేవుడిని కాదు. ఇది చాలా పెద్ద మాట. ఇది చాలా విపరీతమైన మలుపు లేక ఘట్టం ప్రభు కఠినత్వంలో తీసుకోవడం మనం చూడొచ్చు. అంతకుముందు మోషేతో దేవుడు నిబంధన చేస్తా వచ్చాడు. వీరు గనక నా ఆజ్ఞలన్నీ గైకొంటే, వీళ్ళు గనక నేను చెప్పిందంతా వింటే అప్పుడు నేను వారి దేవుడిగా ఉంటాను, నేను వారికి సమీపంగా ఉంటాను అని ప్రభు చెప్తా ఉంటున్నాడు. ఇప్పుడు అంటున్నాడు ఇక వీళ్ళని నేను కొట్టివేస్తున్నాను. ఇప్పటి వరకు ఇశ్రాయేల్ చాలాసార్లు యాహోవే మా దేవుడు కాదు అని అన్నారు. కానీ ప్రభు అంటున్నాడు వారు నా ప్రజలు కాదు, వాళ్ళని నేను వదిలేసుకుంటున్నాను, వాళ్ళని నేను తృణీకరిస్తున్నాను అని అంటున్నాడు. వెటికి దేవుడు వాళ్ళని దూరం పెట్టేస్తా ఉంటున్నట్టు మనము చూడొచ్చు. ఇది ఈ ముగ్గురు పేర్ల యొక్క అర్థాలుగా మనం చూడొచ్చు. ఆ తర్వాత వెంటనే ఈ కోపంతో ప్రభు మాట్లాడుతూ నేను యేహూ యొక్క వంశాన్ని అంతం చేసేస్తాను, వాళ్ళు ఏలకుండా ఉంటారు, దాని తర్వాత నా ప్రజల మీద కనికరం చూపించను, వీళ్ళు అసలు నా ప్రజలే కాదు, నేను వాళ్ళ దేవుడినే కాదు అని అంటున్నాడు. ఆకస్మికంగా దేవుడు మళ్ళీ కనికరంతో మాట్లాడుతూ 10-11 వచనాల్లో ఆయన ఇశ్రాయేలు చాలా దినముల తర్వాత మరలా సమకూర్చబడుతుంది, మరలా విపరీతమైన జనమవుతారు, మరలా వాళ్ళు ఇశ్రాయేలు యూదా మరలా కలిసి వస్తారు, వాళ్ళు ఒక నాయకుడు కిందకు వస్తారు. ఆ దినాన యెజ్రెయేలు, తృణీకరించబడిన యెజ్రెయేలు మళ్ళా బలం పొందుతుంది. అంటే దేవుని కోపము, ఆ కోపం వెంటనే కనికరము, కృప. ఇదే హోషేయ యొక్క పుస్తకం యొక్క అర్థం. హోషేయ జీవితం కూడా అట్లానే మనం చూడొచ్చు. 3వ అధ్యాయానికి ఎప్పుడైతే వస్తామో ఈ హోషేయ భార్య అయిన గోమెరు తాను మరలా వ్యభిచారానికి అమ్ముడుపోతా వచ్చింది, మరలా వెళ్ళిపోతా వచ్చింది. ఈసారి ఆమె ఎంత ఘోరంగా అమ్ముడుపోతా వచ్చింది అని అంటే హోషేయ చాలా ఎక్కువ రూకలి కట్టి లేక చాలా ఎక్కువ కట్టి ఆమెను మళ్ళీ విడిపించుకోవాల్సి వచ్చింది. ఇంచుమించు 180 లీటర్ల యవలు, ఆ తర్వాత విపరీతంగా ద్రాక్ష రసము, వెండి, ఆ తర్వాత ఇంకో 90 లీటర్ల యవలు, ఇవన్నీ విపరీతంగా ఇచ్చి ఆమెను కొనుక్కుంటా వచ్చాడు. ఆమెను కొనుక్కొని ఆమె స్వభావం మాత్రం అట్లానే ఉంది, వదిలేస్తే వెళ్ళిపోతుంది అట్లాంటి స్వభావం కలిగిన ఆమెని తెలిసి కూడా కొనుక్కుంటా వచ్చాడు. 3 పిల్లల్ని కని వెళ్ళిపోయిన తర్వాత కూడా మళ్ళీ తెచ్చుకుంటా వచ్చాడు. తెచ్చుకొని నీ స్వభావం ఇట్లాంటిదే, అయినా కానీ నువ్వు చాలా రోజులు నా దగ్గర ఉండాలి అని హోషేయ చెప్తా ఉంటున్నాడు. ప్రభు చెప్తా ఉంటున్నాడు ఇశ్రాయేల్కి చాలా రోజులు రాజు ఉండడు, ఏఫోదు ఉండదు, పరిచర్య ఉండదు, బలులు ఉండవు. అంటే దేశం నుంచి వాళ్ళని తరిమివేస్తారు, దేశం నుంచి వాళ్ళని చెదరగొట్టబడతారు, డయాస్పోరా వాళ్ళు పూర్తిగా కొట్టివేయబడతారు ఆ దేశం మీద నుంచి అని ప్రభు చెప్తా ఉంటున్నాడు. మెట్టుకి ఈ మాటలన్నీ చెప్పిన తర్వాత అకస్మాత్తుగా మళ్ళీ చివరికి వచ్చి మళ్ళీ కనికరాన్ని మనం చూడొచ్చు. ఆ తర్వాత 5వ వచనంలో ఉంటుంది, అయితే ఇశ్రాయేలు మరలా నా వైపునకు తిరుగుతుంది, మరలా నాకు భయపడుతుంది, మరలా నేను వారిని ఆశీర్వదిస్తాను అని ప్రభు చెప్తా ఉంటున్నాడు. ఇక్కడ గోమెరు ఎట్లాంటిదైనా కానీ హోషేయ ప్రేమను చూపించగలుగుతా ఉంటున్నాడు. ఇదే మాట ఎఫెసీయులకు రాసిన పత్రికలో, భర్తలారా మీ భార్యల్ని ప్రేమించండి క్రీస్తు సంఘాన్ని ప్రేమించినట్టు. అక్కడ ప్రేమ అనే పదాన్ని గ్రీకు భాషలో అగాపే అని రాస్తా వచ్చారు. అంటే నిష్కారణమైన ప్రేమ. ఎట్లనుండి నీ భార్య ప్రేమించమని చెబుతా ఉంటున్నాడు. ఎప్పుడైతే ఇట్లా ప్రేమిస్తావు, హోషేయ తన భార్యని ఇట్లా ప్రేమిస్తూ ఉంటున్నాడు, ఆ తర్వాత ప్రభువు ఇశ్రాయేల్ని ఇట్లా ప్రేమిస్తూ ఉంటున్నాడో, లేక ఒక భర్త తన భార్యని ఇట్లా ప్రేమిస్తాడో, అప్పుడు ఈ చివరి వచనంలో చెప్తున్నారు ఎట్లయితే ఆ స్త్రీ తిరిగి మరలా యెహోవా దగ్గరకు, ఇశ్రాయేల్ మరలా యెహోవా దగ్గరకు వస్తుంది, మరలా యెహోవాకు భయపడుతుంది, మరలా యెహోవాను కోరుకుంటుంది, మరలా యెహోవా దగ్గర ఆశీర్వాదం పొందుతుంది. కనుక కుటుంబ జీవితాలకి వెన్నెముకే అగాపే ప్రేమ భర్తల దగ్గర ఉండాలి. కనుక హోషేయ ఇలాంటి విపరీతమైన ప్రేమతో ప్రేమించి ఆమెని మరలా సమకూర్చుకుంటావచ్చు. ఇది దేవుని మనస్సుని చూపిస్తూ ఉంది. ఆ దినముల్లో హోషేయ పరిశుద్ధమైన ప్రవక్త, ఇలాంటి ఆమెతో కాపురం చేయడం ఎంత విడ్డూరంగా ఉందో అంతకంటే విడ్డూరం
పరిశుద్ధుడు 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 అని పిలువబడే దేవుడు ఇలాంటి భ్రష్టంగా వదిలితే వెళ్ళిపోయే ఇశ్రాయేల్‌తో ఆయన ఆయన సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉంటున్నాడు. మన జీవితాల్లో కూడా మనము దూరం వెళ్ళక ఆయన ప్రేమను బట్టి ఆయన హోషేయ అయితే కొంచెమేదో ఇచ్చి కొన్నాడు. దేవుడైతే తన క్రయధనాన్ని అంతా ఎంత చెల్లించగలడో మొత్తం ఇచ్చి ఆత్మీయ వేశ్యతనానికి అమ్ముడుపోయిన మనల్ని, వదిలితే పాపానికి వెళ్ళిపోయి మనల్ని కొన్నాడు. కనుక ఇక మీదటన్నా వెళ్లకుండా ఆయనకి దగ్గరగా జీవించే వారిగా ఉండాలి. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం మొదటి వచనంలో సహోదరుడైన లేక సహోదరి అయిన అని చెప్తూ అమ్మి అని నీ సహోదరుడిని, ఆ తర్వాత రుహమ్మ అని నీ సహోదరిని అని మొదటి వచనంలో మాట్లాడుతూ ఉంటున్నాడు. మెట్టుకి మొదటి అధ్యాయంలో పెట్టిన పేర్లు లో అమ్మి లో రుహమ్మ, కానీ ఇక్కడ ఈ మార్పుని మొదటి వచనంలో మనం చూడొచ్చు. ప్రభు వీళ్ళని ఎలా సమకూరుస్తూ ఉంటున్నాడో అదే ఈ అధ్యాయం అంతట్లో మనం చూడొచ్చు. సహోదరుడు సహోదరి అని అంటున్న దాని ఉద్దేశం బహుశా ఇశ్రాయేలు యూద రెండింటినీ ఐక్యపరిచే ఆ ప్రణాళికని మనం చూడొచ్చు. ఇక్కడ ఈ అధ్యాయం అంతటిని పద్య రూపకంలో అలంకార భాషలో రాస్తా వచ్చారు. కనుక ఇక్కడ వేశ్య అన్నప్పుడు అది ఇశ్రాయేల్ యొక్క పరిస్థితి గురించి మాట్లాడుతూ ఉంటున్నారు. ఎట్లయితే ఒక భౌతికమైన వేశ్య తన దేహాన్ని అమ్ముకొని డబ్బుని సంపాదిస్తాదో, ఇక్కడ ఆత్మీయమైన వేశ్యతనము అనంటే వీళ్ళు భౌతికమైన లబ్ధి కోసం, ఆశీర్వాదాల కోసము వేరే దేవతకి విగ్రహారాధన చేయడమే ఇది ఆత్మీయమైన వేశ్యతనం. భౌతికమైన వేశ్యతనంలో డబ్బుల కోసం శరీరం అమ్ముకున్నట్టు, వీళ్ళు ఆత్మీయమైన వేశ్యతనంలో వీళ్ళు ఆశీర్వాదాల కొరకు వాళ్ళకి కావలసినవి దొరకడానికి వాళ్ళు ఆత్మీయంగా ఈ విగ్రహారాధనకి అమ్ముడుపోతా వచ్చారు. ఇక్కడ ప్రేమికులు అని అంటే బయలుదేవత అంటే కానాను దేశంలో ఉంటున్న బయలుదేవతకి సాదృశ్యంగా చూడొచ్చు. అంతేకాకుండా నేను లేక భర్త అంటే యాహ్వే దేవుడుగా, ఇశ్రాయేల్ దేవుడుగా చూడొచ్చు. మెట్టుకి ఈ 3 పదాలు మనం గుర్తుపెట్టుకోవాలి. వేశ్య అని అంటే ఇశ్రాయేలు, ఆ తర్వాత వేశ్యతనము అని అంటే విగ్రహారాధన, ప్రేమికులు అని అంటే బయలుదేవత, భర్త అని అంటే యాహ్వే. ఈ 4 అవగాహనతో మనం ఈ అధ్యాయము చదవాలి. మెట్టుకి ఇక్కడ ఆయన మొదటి భాగంలో చూసినట్లయితే 2వ వచనం నుంచి 5వ వచనం వరకు ఈ వారి మీదకి వచ్చే భయంకరమైన శిక్ష గురించి ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. ఎంత భయంకరమైన శిక్ష అని అంటే, నేను దిగంబరిగా చేసి దేశం నుంచి వెలగొడతాను అని చెప్తున్నాడు. దిగంబరిగా చేసి వెలగొట్టడం అంటే నిస్సహాయంగా వాళ్ళని ఆ దేశంలో నుంచి నేను చెదరగొట్టేస్తాను అని ప్రభు చెప్తా ఉంటున్నాడు. ఎందుకు చెదరగొట్టేస్తాడు అని అంటే, అక్కడ 5వ వచనంలో అంటున్నాడు, మీ తల్లి వ్యభిచారం చేసి వ్యభిచారం పిల్లల్ని గనింది. అంటే ఇది ఇశ్రాయేల్ అంతా నిదానంగా ఒకరితో మొదలుపెట్టి మొత్తం ఇశ్రాయేలే ఇప్పుడు ఈ యొక్క విగ్రహారాధనకి అమ్ముడుపోతా వచ్చారు. వాళ్ళ విగ్రహారాధన పరిస్థితి ఎంత భయంకరం. ఎందుకు ఈ పదం వాడుతూ వచ్చారు అని అంటే, వాళ్ళు బయలుదేవతని ఆరాధన చేసేటప్పుడు ఆ ఆరాధనలో వాళ్ళు అసహ్యమైన లైంగికమైన వ్యభిచారాన్ని చేసేవాళ్ళు. ఆరాధన క్రమంలో అంటే వాళ్ళ ఆరాధన పద్ధతే వ్యభిచారం. కాబట్టి వాళ్ళు బయలుని ఆరాధించడానికి వ్యభిచారం చేసేవాళ్ళు. ఇలా వ్యభిచారం చేస్తున్నందుకు బయలు వాళ్ళకి ఏమేమి ఆశీర్వాదాలు ఇచ్చాడు అని వీళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళకు ఉంచిన ఆశీర్వాదాలు 3 భాగాలుగా విభజిస్తా వచ్చారు. మొదటి భాగంలో రొట్టె, నీళ్లు అంటారు. అది వాళ్ళ యొక్క క్షేమం, వాళ్ళ యొక్క ఎదుగుదల కొరకు. ఆ తర్వాత వస్త్రము అంటే ఉన్ని, ఆ తర్వాత వస్త్రం గురించి మాట్లాడతారు. ఇది వారి యొక్క మర్యాద కొరకు. అంతేకాకుండా 3వది ఆయన ద్రాక్షారసము, నూనె, ఈ 2 కూడా మాట్లాడతాడు. అది వారి సంతోషం కొరకు. అంటే ఒక మాటలో ఇశ్రాయేలీయులు చెప్తా ఉంటున్న విషయం ఏంటంటే, మేము ఇట్లా వ్యభిచారం చేసుకుంటూ మా పాపపు ఇచ్చలలో ఆరాధన చేసేటప్పుడు మాకు చాలా బాగుంది. కాబట్టి మేము ఇట్లానే చేసుకుంటా ఉంటే ఈ బయలుదేవుడు మాకు ఎదుగుదల ఇస్తున్నాడు, మాకు మర్యాద ఇస్తున్నాడు, అంతేకాకుండా మాకు ఆనందం కూడా ఇస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళ పాపానికి అడ్డు లేడు కాబట్టి. బైబిల్ దేవుడు పరిశుద్ధమైన దేవుడు కాబట్టి ఆయన పాపానికి అడ్డొస్తాడు. కానీ ఈ కానాను దేవతలు పాపమును ప్రోత్సహించే ఆరాధనలు కాబట్టి వాళ్ళు దాంట్లో బహుగా ఆనందిస్తూ ఉంటున్నారు. మెట్టుకి ఇంత భయంకరమైన పరిస్థితిలో ప్రభు చెప్తా ఉంటున్నాడు, నేను వారిని శిక్ష వేస్తాను,
వారి దిగంబరత్వాన్ని చూపిస్తాను. అప్పుడు చూస్తాను ఎవరొచ్చి రక్షిస్తారో, ఈ బయలుదేవత వచ్చి రక్షిస్తాదా అని ప్రభు సవాలు విసురుతా ఉంటున్నాడు. ఆ తర్వాత భాగంలో మనం చూసినట్లయితే 6, 7 వచనాల్లో ప్రభువు ఈ ఇశ్రాయేల్‌ని బయలుదేవత ఆరాధన చేయకుండా ఆపుతాను అని అంటున్నాడు. గోడ కట్టేస్తా అంటున్నాడు. అంటే పరిస్థితులను తిప్పుతాను, శిక్షిస్తాను, మీకు భయంకరంగా దెబ్బలు పడేటట్టు చేస్తాను. అప్పుడు మీరు భయం బట్టి, మీ పరిస్థితులను బట్టి మీరు బయలుని సేవించకుండా ఉంటారు. అప్పుడు మీరేమంటారంటే ఆయన అంటున్నాడు 7వ వచనంలో, నేను నా భర్త దగ్గరికి పోతాను. ఎందుకంటే ఇంతకుముందు ఈ బయలు కంటే నా భర్తే మేలు కదా అని అనుకుంటారు. కానీ ఇది దేవుని యొక్క పరిపూర్ణమైన ఉద్దేశం కాదు. మనము శిక్షకి భయపడి దేవుని దగ్గరికి రావడము, లేక పరిస్థితికి భయపడి దేవుని దగ్గరికి రావడం, లేక మన ఆశలు తీర్చుకోవడానికి దేవుని దగ్గర రావడం, ఇది దేవుని యొక్క పరిపూర్ణమైన సంకల్పం కాదు. ఇలా దేవుడు చేస్తా అంటున్నాడు, వాళ్ళు వస్తా అంటున్నారు. కానీ ముందు చూసే కొలది దేవుని పరిపూర్ణమైన సంకల్పం ఏంటో అర్థమవుతుంది. కనుక చాలాసార్లు క్రైస్తవులు కూడా, మనం కూడా ఎందుకు పాపం చేయమంటే శిక్షకి భయపడి, లేక పరిచర్లో వాడబడాలని కొంతమంది పాపం చేయకుండా జాగ్రత్తగా బ్రతుకుతారు. లేక మనం అనుకున్నది దొరకడానికి ఆశీర్వాదం కొరకు పాపం చేయకుండా మానుకుంటారు. ఇక్కడ ఇశ్రాయేల్ పరిస్థితి కూడా అదే. నేను మళ్ళా నా భర్త దగ్గరికి వెళ్తాను, ఆయన దగ్గర ఉన్నప్పుడే బాగున్నాను కదా నేను అని అంటా ఉంది. మెట్టుకి మన జీవితాల్లో మనం ఇలా ప్రభు దగ్గరికి రావడం ప్రభు యొక్క ఉద్దేశం కాదు. అయితే ఇంకా ముందుకు చూస్తా వచ్చినట్లయితే 8వ వచనంలో అంటున్నాడు, అయినను నేను మీకు ధాన్యం ఇచ్చాను, నేను మీకు ఆశీర్వాదాలు ఇస్తే, ఇవన్నీ నేను మీకు ఇచ్చిన తర్వాత కూడా మీరు ఇవన్నీ బయలుదేవత ఇచ్చారు అని బయలు దగ్గరికే పోతా ఉంటున్నారు కదా, మీరు నన్ను మర్చిపోతా వచ్చారు కదా అని చెప్పి ఆ దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలన్నీ తీసుకొని బయలు ఇచ్చాడు అనుకొని బయలుకే వాడుతూ ఉంటున్నారు. ఎందుకంటే ప్రభుని ఆరాధించడం క్రమం, విగ్రహారాధన చేయడం పాపం. ఆ పాపము ఒక మనిషికి నచ్చుతుంది, క్రమం ఎప్పుడు ఒక మనిషికి నచ్చదు. కాబట్టి వీళ్ళు బయలు ఆరాధనని సులువుగా చేసుకుంటా ఉంటున్నారు. ఆ తర్వాత 2వ భాగం 14వ వచనంలో చూసినట్లయితే ఇక్కడ ఒక అద్భుతమైన మార్పు, కొత్త నిబంధనలు ఏదైతే ప్రభు చేస్తానని మాటిస్తున్నాడో ఈ అద్భుతమైన మార్పుని వీళ్ళకి ఇక్కడ చేస్తా ఉంటున్నాడు. వాళ్ళని వాళ్ళ దేశంలోంచి తీసి విగ్రహారాధన చేస్తున్నందుకు, దేవుడిని మర్చిపోయినందుకు, విచ్చలవిడిగా బ్రతుకుతున్నందుకు దేవుడు ఆ దేశం నుంచి తీసి వాళ్ళని బయటేసేస్తా వచ్చాడు. వాళ్ళని అన్యజనులకి అప్పజెప్పేస్తా వచ్చాడు. అప్పచెప్పిన తర్వాత ప్రభు అంటా ఉంటున్నాడు, అక్కడ ఆ ప్రాంతంలో వాళ్ళు నా వైపు తిరుగుతారు. నా వైపు తిరిగి నన్ను పెనిమిటి అని పిలుస్తారు. 16వ వచనంలో పెనిమిటి అని పిలుస్తారు, కానీ ప్రభు అని పిలవరు, లేక యజమానుడా అని పిలవరు. అంటే దాని అర్థం ఏంటి? యజమానుడా అని అంటే ఏదో న్యాయబద్ధంగా ఒక సంబంధం, ఏదో ఇంకా ఉండాలి కాబట్టి ఒక సంబంధం. కానీ భర్త అంటే లోపల నుంచి ప్రేమ, లోపల నుంచి ఆప్యాయతతో కూడిన సంబంధం. కాబట్టి ప్రభు అంటున్నాడు, నీ లోపల ఇలాంటి ప్రేమని పెడతాను, నువ్వు నన్ను ప్రేమతో ఆప్యాయతతో నాతో సంబంధం పెట్టుకుంటావు తప్ప నేనేదో కొడతానో ఏదో ఇస్తానని నాకు భయపడో, లేకపోతే నువ్వేదో ఆశించుకొని నాతో సంబంధం పెట్టో, నేను కావాలని సంబంధం పెట్టుకుంటావు అని అంటున్నాడు. ఆ సందర్భంలో ఆయన వీళ్ళని ఆకోరు లోయ గుండా నడిపిస్తాను అని అంటున్నాడు. మొదటిసారి వాళ్ళ ఐగుప్తు దేశం యొక్క బానిసత్వం నుంచి బయటకు వచ్చి కానాన్ లోపలికి వచ్చేటప్పటికి ఈ ఆకోరు లోయ గుండా ప్రయాణం చేశారు. ఆకోరు లోయ గుండా వాళ్ళు ప్రయాణం చేసేటప్పుడు అక్కడ ఆకాను పాపం చేస్తా వచ్చాడు. చాలా చాలా నష్టాన్ని ఇశ్రాయేల్ ప్రజలు చూస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు ఆయన ఆకోరు లోయలో ఇప్పుడు మరలా తీసుకొని వస్తున్నాడు. ఈసారి ఎట్లా తీసుకొని వస్తున్నాడు అని అంటే వాళ్ళ మనస్సు మార్చాడు, ప్రభు మీద ప్రేమ పుట్టించాడు. అంతేకాకుండా ఈ ఆకోరు లోయలో వాళ్ళు వచ్చేటప్పుడు ఒక అద్భుతమైన భవిష్యత్తుని వీళ్ళు అపేక్షిస్తూ ఆకోరు లోయలో నుంచి వీళ్ళు మరలా కానాన్లోనికి వస్తారు అని ప్రభు చెప్తా ఉంటున్నాడు. ఆ తర్వాత ఎప్పుడైతే ఈ మనస్సు మారిందో, ప్రభు మీద ప్రేమ పుట్టుతా వచ్చిందో, ఇప్పుడు ప్రభు అంటున్నాడు, మీకు నెమ్మది ఇస్తాను, యుద్ధాలు ఉండవు, ఇంకా మీకు అసలు యుద్ధాలతో మీకు ఏ పని ఉండదు, వాటిలన్నిటిని నేను తీసేస్తాను అని ప్రభు చెప్తా ఉంటున్నాడు. ఆ తర్వాత ఆయన అంటున్న మాట చాలా కీలకమైన మాట. 2వ అధ్యాయము 19, 20 వచనాల్లో ఆయన ప్రదానము చేసుకుంటాను అని అంటున్నాడు. ఇక్కడ ప్రదానము అని అన్నప్పుడు ఇశ్రాయేలీయులు ప్రదానం చేసుకునేటప్పుడు ఎట్లయితే ఇస్సాకు రెబెక్కాకి ఆయన పెళ్లి కుమార్తె ఎదురు కట్నం ఇచ్చాడో, ఎట్లయితే యాకోబు కూడా తన 2 భార్యల కోసము ఆయన కొలువు చేసి ఆయన ఎదురు కట్నం ఇచ్చాడో, ఇక్కడ వాళ్ళ ఆచారం ఈ యొక్క
ప్రధానంలో కూడా ఎదురు కట్నం ఇస్తా ఉంటున్నాడు. ప్రభు అంటున్నాడు, నేను నీ మీద పెట్టుబడి పెడతాను. ఏం పెట్టుబడి పెడతాను అనంటే 19వ వచనంలో అంటున్నాడు, నా నీతి నా న్యాయము నేను నీ మీద పెట్టుబడిగా పెడతాను. నా నీతి నా న్యాయము నీకు ఎదురు కట్నంగా నీకు ఇస్తాను అని చెప్తా ఉంటున్నాడు. నా ఎడతెగని ప్రేమ, నా దయ, నా వాత్సల్యత నీకు ఎదురు కట్నంగా ఇస్తాను, నీకు పెట్టుబడి పెడతాను అని ప్రభు చెప్తా ఉంటున్నాడు. ఇంత పాడైపోయిన ఇశ్రాయేలుకి ప్రభు అంటున్నాడు, నేను ఎదురు కట్నంగా ఇవన్నీ నీకు ఇస్తాను అని చెప్తున్నాడు. ఎప్పుడైతే ప్రభు ఎదురు కట్నంగా ఈ స్త్రీని లేక ఇశ్రాయేల్ని తిరిగి తనకు సమకూర్చుకోవడానికి ఆయన ఆయన శిక్ష పెట్టి క్రమశిక్షణలోకి తీసుకొని వచ్చాడు. అయితే ఇప్పుడు హృదయాన్ని మార్చి ఇప్పుడు దాని మీద పెట్టుబడి పెట్టాడు. నీతి, న్యాయము, ఆ తర్వాత దయ, ప్రేమని ఆయన పెట్టుబడిగా పెట్టాడో ఇప్పుడు 20వ వచనంలో ఉంటుంది, ఆ స్త్రీ ఎంత చక్కగా ప్రభుని నమ్మకత్వంతో వెంబడిస్తుంది. కనుక ఇది వివాహం గురించి ఒక చాలా అద్భుతమైన సూచన మనకు చెప్తా ఉంటుంది. భార్య ఎట్లన్నా ఉండని, భర్త ఎప్పుడైతే ఆ భార్య మీద ప్రేమ, ఆ తర్వాత మర్యాద అనే పెట్టుబడి పెట్టుకుంటా పోతాడో ఆ భార్య తాను మర్యాదస్తురాలుగా మారుతుంది. ఆ భార్య ప్రేమించదగినదిగా మారుతుంది. ఇది బైబిల్ యొక్క నియమంగా మనం చూడొచ్చు. ఆ తర్వాత చివరిలో అంటున్నాడు యెజ్రెయేల్లో, అంటే ప్రభు ఇక్కడ యెజ్రెయేల్ అంటే నేను నిన్ను నాటుతాను అని చెప్తా ఉంటున్నాడు. ఇంకో మాటలో చెప్పాలి అని అంటే, మొదటి అధ్యాయంలో యెజ్రెయేల్ అంటే నాశనం, 3వ అధ్యాయంలో యెజ్రెయేలు అంటే సమకూర్పు. అయితే ఇక్కడ యెజ్రెయేలు అంటే ప్రభు తీసుకొని వచ్చి నాటుతున్నాడు. ఒకప్పుడు ఈ ఇశ్రాయేలు ఆశీర్వాదాల వెనకాల పరిగెత్తి దేవుణ్ణి వదిలేసి బయలు దేవత వెనకాల వెళ్ళింది. ప్రభు శిక్షించాడు. ప్రభు అన్యజనుల్లో పంపించేశాడు. దేశమంతా పాడు చేసేసాడు. ఇప్పుడు శిక్షకు భయపడి నేను దేవుడి దగ్గరకు వస్తాను అని ఇశ్రాయేల్ అనుకుంది. అయితే దేవుడు అన్నాడు, ఇట్లా రావడం కాదు అని దేవుడు తన పెట్టుబడి పెట్టాడు. ప్రేమని పెట్టుబడి పెట్టాడు, ఆప్యాయతని పెట్టుబడి పెట్టాడు. ఇశ్రాయేల్ మనస్సులో ప్రేమను పుట్టించాడు. ప్రభు మీద ప్రేమ పుట్టి ఇప్పుడు అంటుంది, నేను ఇంకా ఏ మాత్రం మళ్ళీ విగ్రహారాధనకు పోను. ఎందుకంటే భయపడి నీ దగ్గరకు రావట్లేదు, ఏదో ఆశించి నీ దగ్గరకు రావట్లేదు, నాకు నువ్వే కావాలని ప్రేమతో వస్తున్నా. ఇశ్రాయేల్కి ఇదే, క్రైస్తవ జీవితం కూడా అంతే. హోషేయ గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనం నుంచి హోషేయ గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం వరకు ఇక్కడ మొదటి వచనాల్లో ఆయన ఆరంభిస్తూ మాట్లాడుతూ ఉంటున్నాడు, నిబంధన విషయంలో నేను ఒక ఫిర్యాదు కలిగి ఉన్నాను, ఒక లా సూట్, ఒక కోర్టు లాగా. ఇదిగో ఇది నిబంధన, మీరు ఈ నిబంధనని ఉల్లంఘించారు. కనుక ఆ నిబంధనలో 2 భాగాలు ప్రభు వాళ్ళకి ముందే చెప్తా వచ్చాడు. ఆ నిబంధనలో చాలాసార్లు మనం ఒక భాగాన్నే ఎక్కువగా చూస్తూ ఉంటాం. అయితే ఆ నిబంధనలో 2 భాగాల్ని మనం చూడొచ్చు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో 2 భాగాలు. ఒకటి, విధేయత చూపిస్తే నిన్ను కానాన్లో స్థిరపరుస్తాను, కానాన్లో పాలు తేనెలు ప్రవహించే దేశంలో నేను మిమ్మల్ని పెడతాను అని చెప్తున్నాడు. అవిధేయత చూపిస్తే ఆ విషయం కూడా 60వ వచనం నుంచి ద్వితీయోపదేశకాండం 28, 60 నుంచి చివరి వరకు చూస్తూ వచ్చినట్లయితే ఆయన చెప్తున్నాడు, నువ్వు గనుక ఒకవేళ గనక నేను ఇచ్చిన ఆజ్ఞలకి అవిధేయత చూపిస్తే ఎట్లయితే నేను మిమ్మల్ని దేశంలోకి తీసుకొని వచ్చానో మిమ్మల్ని దేశం నుంచి బయట కూడా వేసేస్తాను అని చెప్తున్నాడు. కనుక ఈ నిబంధనలు 2వ భాగాన్ని చాలాసార్లు మనం నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. యెహోషువ కూడా ఇదే మాట చెప్తా ఉంటున్నాడు. యెహోషువ గ్రంథము 23వ అధ్యాయము 16వ వచనంలో ఆయన అంటున్నాడు, ఒకవేళ దేవుణ్ణి కనుక మనం సరిగ్గా సేవించకపోతే, అప్పుడు ఒకవేళ దేవునికి విధేయత చూపించకపోతే దేవుడు మన వాగ్దాన దేశం నుంచి బయటకు తీసి చెదరగొట్టేస్తాడు అని చెప్తా ఉంటున్నాడు. కనుక ప్రభు ఏమంటున్నాడంటే, ఇదిగో ఈ వాదన వినండి, నిబంధన చేశాం, విధేయత చూపిస్తే ఇది వస్తుందని, మరి మీరు అవిధేయత చూపిస్తున్నారు. ఇప్పుడు నిబంధన ప్రకారం మీరు అవిధేయత చూపిస్తే అవిధేయతకి రావాల్సిన శాపం, అవిధేయతకి రావాల్సిన పర్యావసానం మీరు అనుభవించాలి కదా, కాబట్టి అనుభవించండి అని చెప్పి మొదలు పెడతా ఉంటున్నాడు. ఆయన మొదటి వచనంలో చెప్తున్నాడు, మీలో నమ్మకత్వం అనేది లేదు, మీలో యథార్థత అనేది కూడా టోటల్గా బొత్తిగా లేదు అని మొదలు పెడతా ఉంటున్నాడు. ఎందుకు అనంటే వీళ్ళు దేవుణ్ణి ఎరగడానికి ఇష్టపడట్లేదు, దేవుణ్ణి గుర్తించడానికి ఇష్టపడట్లేదు. మానవుని సమస్య ఆదికాండం నుంచి కూడా ఇదే, దేవుణ్ణి దేవుడిగా గుర్తించకపోవడమే. ఈ విషయాన్ని రోమిలికి రాసిన పత్రికలో రాస్తున్నారు. ఆయన రోమా 1వ అధ్యాయంలో పౌలు రాస్తున్నాడు, వాళ్ళు దేవుణ్ణి ఎరిగి ఉండి దేవుణ్ణి దేవుడిగా గణపరచలేదు కాబట్టి దేవుడు తుచ్చమైన అభిలాషలకి వాళ్ళని అప్పచెప్తా వచ్చాడు. ఎప్పుడైతే మనం దేవుణ్ణి దేవుడిగా ఎరగమో, దేవుణ్ణి కొంచెమంత తరిగించి కొంచెమంత తగ్గించి చూస్తామో, దేవుడు మనల్ని భ్రష్టత్వానికి, భయంకరమైన పాపానికి, బుద్ధిహీనమైన పాపాలకి, అసహ్యమైన పాపాలకి దేవుడు మనల్ని వదిలేస్తాడు అని బైబిల్ చెప్తుంది.
ఆ తర్వాత వచనం చెప్పేది అదే. రెండవ వచనంలో చెప్తున్నాడు, శాపము, అబద్ధాలు, ఒకళ్ళొకళ్ళు చంపుకోవడాలు, దొంగతనము, వ్యభిచారం. ఇంకో మాటలో 10 ఆజ్ఞల ఉల్లంఘనని మనం ఇక్కడ చూడొచ్చు. వీళ్ళు ఎప్పుడైతే మొదటి ఆజ్ఞలు దైవికమైన ఆజ్ఞలు, అంటే దేవుణ్ణి దేవుడిగా చూడాలి, ఏ విగ్రహాన్ని సేవించకూడదని ఈ ఆజ్ఞల్ని ఉల్లంఘిస్తే, ఇక మిగిలినవి ఉల్లంఘిస్తే ఏం పెద్దగా అనిపించదు. కనుక ఇక్కడ వాళ్ళు దేవుణ్ణి ఎప్పుడైతే తృణీకరిస్తూ వచ్చారో 10 ఆజ్ఞల్ని సులువుగా వాళ్ళు ఉల్లంఘిస్తూ వచ్చారు, భయంకరంగా పడిపోతూ వచ్చారు. ఆ తర్వాత బైబిల్ చెప్తున్న మాట 3వ వచనంలో, ఆ దేశం పూర్తిగా పాడైపోతుంది. ఆ దేశంలో ఎంత పాడైపోతుందంటే మృగాలు కూడా తగ్గిపోతాయి, ఆ దేశంలో పక్షులు కూడా తగ్గిపోతాయి, ఆ దేశంలో ఉంటున్న చేపలు కూడా నశించిపోతాయి. అంటే టోటల్గా దేశాన్ని ప్రభు పాడు చేసేస్తానంటున్నాడు. ఆత్మీయ జీవితం పాడైపోయిన తర్వాత ఇక భౌతిక జీవితము బాగుంటే ఏమి, పాడైపోతే ఏమి, నిత్యత్వానికి పాడైపోయిన పరిస్థితే కదా. ఇది మొదటి భాగంలో చెప్తా ఉంటున్నాడు. 4వ వచనంలో ప్రభు ఈ కేంద్రాన్ని మార్చి ఇప్పుడు ఏమంటున్నాడంటే, అసలు నా వ్యాజ్యమంతా ఎవరితో అని అంటే, నా వ్యాజ్యమంతా యాజకులతో. ఎందుకంటే నేనెవరినో గుర్తు చేయడానికి పెట్టాను, వారిని నేనెవరినో చూపించడానికి పెట్టాను. కానీ వాళ్ళు భయంకరంగా ఆ యొక్క బాధ్యతని విస్మరించేసి, ఏదో పూట కూటి కోసము, ఏదో డబ్బులు దొరుకుతాయని, ఏదో వాళ్ళు సుఖంగా ఉండొచ్చు, ప్రజలతో బాగుండొచ్చు అనే కారణం బట్టి వాళ్ళ పరిచయాన్ని నిర్లక్ష్యం చేస్తూ వచ్చారు. ఏం పరిచయాన్ని నిర్లక్ష్యం చేస్తూ వచ్చారు? మొదటిది, వాళ్ళు దేవుణ్ణి ఎక్నాలెడ్జ్ లేక దేవుణ్ణి గుర్తుపట్టలేకపోతే వచ్చారు. 4వ వచనంలో చెప్తున్నాడు, యాజకులు చేసిన మొదటి పని దేవుణ్ణి దేవుడుగా గుర్తుపట్టలేకపోవడం. యాజకులు చేసిన రెండో పని 6వ వచనము మధ్య భాగంలో ఉంటుంది, వాళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని బోధించడం తృణీకరించేశారు. దేవుని యొక్క వాక్యాన్ని తృణీకరిస్తూ వచ్చారు. లేక వాక్యాన్ని నేర్పించాల్సింది పోయి, వాక్యము నుంచి హెచ్చరించాల్సింది పోయి, వాక్యాన్ని విడమరిచి చెప్పాల్సింది పోయి, ఆ పనిని వాళ్ళు విస్మరిస్తూ వచ్చారు. అంతేకాకుండా 3వది, వాళ్ళు చేస్తూ వచ్చిన దారుణమైన పని ఏంటంటే 7వ వచనంలో ఉంటుంది, వాళ్ళ అద్భుతమైన పిలుపుని చాలా నీచమైన పనుల కొరకు మార్చేస్తూ వచ్చారు. దేవుని స్థానం ఇవ్వలేదు, దేవుని వాక్యం బోధించడం మానేస్తూ వచ్చారు, వాళ్ళ అద్భుతమైన పిలుపుని నీచమైన స్థితికి దిగజారిపోతూ వచ్చారు. ఇంకో మాటలో ప్రభు మనల్ని కూడా హెచ్చరిస్తూ ఉంటున్నాడు. దేవుడు మనల్ని యాజకులైన సమూహంగా, దేవుడు మనల్ని రాజులుగా ఉండడానికి పిలిచినప్పుడు మనం బహు జాగ్రత్తగా ఉండాలి. మన రాజరికానికి గల కారణం ఏంటంటే దేవుణ్ణి దేవుడిగా ఎరగడమే. ఆయనను తృణీకరిస్తే ఇంకా మనం యాజకులం ఎందుకు అవుతాము? కనుక వీళ్ళు ఈ 3 పాపం చేస్తూ వచ్చారు. ఒక బోధకుడు, ఒక యాజకుడు లేక ఒక సేవకుడు వాక్యాన్ని ఎప్పుడైతే బోధించడం మానేస్తాడో తాను ప్రజలందరినీ నాశనం చేసేస్తాడు. ఎందుకంటే దేవుడు తనకి ఇచ్చిన పని అదే, లేఖనాలని బోధించడం, లేఖనాలని నేర్పించడం. అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏమైపోతుంది అంటే 10వ వచనంలో వాళ్ళు భయంకరంగా తరిగిపోతారు, భయంకరమైన శిక్ష వచ్చేస్తుంది, వ్యభిచారానికి అమ్ముడుపోతూ ఉంటారు. అప్పుడు ప్రభు చెప్తూ ఉంటున్నాడు, మీరు ఇంత చేతబడులు చేస్తున్నారు కదా, ఇంత విగ్రహారాధన చేస్తున్నారు కదా, ఎవడొచ్చి మిమ్మల్ని రక్షిస్తాడో చూస్తాను అని చెప్తా ఉంటున్నాడు. ప్రతి చెట్టు కింద 13వ వచనంలో అంటున్నాడు, ప్రతి చెట్టు కింద మీరు విగ్రహారాధన చేస్తున్నారు, మీ కుమార్తెలు వ్యభిచారం చేస్తున్నారు, మీ కోడళ్ళు వ్యభిచారం చేస్తున్నారు. ఎప్పుడైతే ఆత్మీయ వ్యభిచారానికి వీళ్ళు అమ్ముడుపోతా వచ్చారో ఇంకా భౌతికమైన వ్యభిచారం అసలు పాపమని అనిపించదు కదా. ఎప్పుడైతే ఆత్మీయమైన వ్యభిచారానికి అలవాటు పడిపోతారో వాళ్ళకి భౌతికమైన వ్యభిచారం ఎన్నడూ పెద్దగా అనిపించదు. వాళ్ళు అది సామాన్యమే కదా అని అనుకుంటారు. అంతేకాకుండా చివరిలో ప్రభు అంటున్నాడు 14వ వచనం చివరిలో, ఏ ప్రజలైతే ఈ బుద్ధిహీనంగా ఉంటారో ఆ ప్రజలు పూర్తిగా నాశనం అయిపోతారు. అంటే దేవుణ్ణి ఎరగని ప్రజలు పూర్తిగా నాశనం అయిపోతారు. ప్రభుని ఎరగకపోవడమే మన నాశనం అంతే. ఎందుకనంటే మన జీవము ఆయనే, మన క్షేమము ఆయనే. యేసుప్రభువు వారు చెప్తున్నారు, నేనే జీవం, నేనే పునరుద్ధానం, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవాహారం అంటున్నాడు. సమస్తం దేవుడు. పాత నిబంధనలో కూడా ప్రభు మాటలే మన జీవము అనేది మోషే తన యొక్క నిబంధనలో చెబుతా వచ్చాడు. కనుక వీళ్ళు ఎప్పుడైతే దేవుణ్ణి తృణీకరిస్తూ వచ్చారో ఇంకా వాళ్ళ జీవానికి ఆధారమే లేకుండా పోతా వచ్చింది, వాళ్ళు ఖచ్చితంగా నాశనం అయిపోతారు. ఇదంతా చెప్పిన తర్వాత ఆయన యూదాకి కూడా హెచ్చరిక ఇస్తున్నాడు. ఇశ్రాయేల్ పరిస్థితిని చూడు, ఇశ్రాయేల్ పరిస్థితిని చూసి బుద్ధి తెచ్చుకో, ఎందుకంటే ఇశ్రాయేల్ చెరలోకి పోతా ఉంది. నీకు కనీసం ఒక 130 సంవత్సరాల టైం ఇస్తున్నాను, నువ్వు గనక సరిగ్గా బాగుపడకపోతే
నీకు కూడా నష్టం వస్తుందని యూదాకు కూడా హెచ్చరిక ఇస్తూ ఉంటున్నాడు. అక్కడ తాకుండా వాళ్ళ యొక్క పరిస్థితి అంతటిని చెప్తూ ఆ యాజకుల మీద ఆయన శిక్షని వేస్తూ ఉంటున్నాడు. 5వ అధ్యాయంలో నేను వాళ్ళని క్రమశిక్షణలోనికి తీసుకొని వస్తాను, నేను పూర్తిగా పాడైపెట్టుట వాళ్ళని వదిలేస్తాను అని చెప్తా ఉంటున్నాడు. అప్పుడు ఏ దేవత వచ్చి మిమ్మల్ని రక్షిస్తాదో చూస్తాను అని ప్రభు చెప్తా ఉంటున్నాడు. ఆ సమయంలో వాళ్ళ పరిస్థితి ఏంటి అని అంటే ప్రభు అంటున్నాడు, ఎఫ్రాయిము చాలా జాగ్రత్త. ఎందుకు ఎఫ్రాయిం అంటున్నాడంటే ఈ 13వ అధ్యాయం తప్ప అంతకుముందు అధ్యాయాలన్నింటిలో ఎఫ్రాయిము అంటే ఇస్రాయేల్ దేశాన్ని ఎఫ్రాయిముగా పిలుస్తూ ఉంటున్నాడు. ఎందుకంటే ఎఫ్రాయిం అతి ఎక్కువ భూభాగము ఇస్రాయేల్ దేశంలో ఎఫ్రాయిమే ఉంటుంది. ఎఫ్రాయిం అన్నిటికంటే బలమైన గోత్రం కనుక ఇస్రాయేల్కి పర్యాయపదంగా ఆయన ఎఫ్రాయిం గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు. ఈ ఎఫ్రాయిం పాడైపోతున్న పరిస్థితుల గురించి, దాని శాపం గురించి ఆయన రాస్తూ ఉంటున్నాడు. 8-9 వచనాల్లో నువ్వు బెత్ అవెన్ అంటే బేతేలు జోలికి పోవద్దు, మీరు బేతేల్ని పాడు చేసేసారు, గిబియాని పాడు చేశారు, రామాని అంటే ఒక మాటలో ఎక్కడైతే స్థలాలు గతంలో నేను మిమ్మల్ని దర్శిస్తూ వచ్చాను, నేను మీకు క్షేమం ఇస్తూ వచ్చాను, ఆ స్థలాలన్నీ పాడు చేసుకుంటూ వచ్చారు. నిదానంగా ఎప్పుడైతే దేవునితో సంబంధం పాడైపోతుందో నిదానంగా అన్నీ పాడైపోవడం చూడొచ్చు. ఇక్కడ ప్రభు వారికి ఇస్తున్న చివరి హెచ్చరిక ఈ భాగంలో అంటున్నాడు, ఇంత శిక్ష వస్తుందని నేను చెప్తున్నాను, మీరు నా మీద ఆశ్రయం పెట్టే బదులు మీరు పోయి అస్సిరియా వాళ్ళని ఆశ్రయిస్తున్నారు. నిజంగా ఎంత బుద్ధిహీనమైన పరిస్థితి కదా. వాళ్ళ విపత్తును చూసి వాళ్ళు దేవుడి దగ్గరికి రావాల్సింది పోయి అస్సిరియా దగ్గరికి వెళ్ళి అస్సిరియాతో సంబంధం పెట్టుకుంటూ ఉంటున్నారు. వాళ్ళకి అర్థం కాని పరిస్థితి ఏంటంటే ఈ అస్సిరియానే వాళ్ళని చెరలోకి తీసుకొని పోతుంది, ఈ అస్సిరియానే వాళ్ళని భయంకరంగా పాడు చేయబోతా ఉంది అని అర్థం కాకుండా వాళ్ళు అస్సిరియాతో కలుస్తూ వచ్చారు. దేవునికి దూరం అయిపోయినప్పుడు మనకు వచ్చే ఆర్థిక నష్టాలు, పరువు నష్టాలు, లేక భౌతిక నష్టాలు, సామాజిక పరమైన నష్టాలు, ఈ నష్టాలన్నింటినీ చూసి ఈ నష్టాల్ని మనం రిపేర్ చేసుకోకూడదు, ఈ నష్టాల్ని మనం రిపేర్ చేయలేం. ప్రభు అంటున్నాడు, నాకు దూరమైతే ఈ నష్టాలను వచ్చాయి కదా, కాబట్టి ఈ నష్టాలు తీయడానికి మీరు అస్సిరియా దగ్గరికి వెళ్తున్నారు. ఆ తర్వాత 14వ వచనంలో అంటున్నాడు, మీరు సింహం అంటే ఐగుప్తు దగ్గరికి వెళ్తున్నారు. ఈ నష్టానికి అనుమతి ఇచ్చింది నేను. ఎందుకు వచ్చిన నష్టం ఒకసారి గమనించండి, ఆ రీజన్ ఏంటో గమనించండి. నష్టానికి కారణం నాకు దూరం అయ్యారు, అందుకని నష్టం వస్తుంది. ఇప్పుడు ఆ నష్టాన్ని మీరు తీసుకోవాలంటే మీరు ఐగుప్తును కలిస్తే అవ్వదు, అస్సిరియాను కలిస్తే అవ్వదు, మీరు నన్ను కలిస్తే అవుతుంది అని చెప్తున్నా వాళ్ళు ఇంకా వినకుండా అస్సిరియా దగ్గరికి వెళ్ళారు, ఐగుప్తు దగ్గరికి వెళ్ళారు. ఇంకా వాళ్ళకి చెర తప్పకుండా పోతా వచ్చింది. మన జీవితాల్లో నష్టాలు వచ్చినప్పుడు మనం ప్రభు దగ్గరికి వెళ్ళి సరి చేసుకోవాలి. అంతేగాని ఒక్కొక్క నష్టాన్ని సపరేట్గా రికవర్ చేసుకుంటామంటే అది అయ్యే పని కాదు. హోషేయ గ్రంథము 5వ అధ్యాయము 15వ వచనం నుంచి 8వ అధ్యాయము 14వ వచనం వరకు. హోషేయ గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనంలో సింహము ఎలా తిరిగి తన గుహకి వస్తాదో నేను మరలా ఇశ్రాయేల్ దగ్గరికి వస్తాను. అయితే ఎప్పుడు వస్తాను అని అంటే వాళ్ళు మరలా నన్ను ఒప్పుకున్నప్పుడు వస్తాను అని చెప్తా ఉంటున్నాడు. ఇక్కడ నుంచి 6, 7, 8 అధ్యాయాల్లో వాళ్ళు ప్రభు దగ్గరికి రావడము మనము చూడొచ్చు. కానీ వాళ్ళు ప్రభు దగ్గరికి వస్తూ ఉంటున్నప్పుడు ప్రభు వాళ్ళు ఎందుకు వస్తున్నారు, ఎలా వస్తున్నారు, దీన్ని ఖచ్చితంగా పరీక్షించేవాడుగా ఉంటున్నాడు. వాళ్ళు కేవలం రావడానికి ఇష్టపడతా ఉంటున్నారు, కానీ ఎందుకు వస్తూ ఉంటున్నారు? హోషేయ గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మొదటి వచనంలో మనము ఇంత చినిగిపోతా వచ్చాం, ఇన్ని గాయాలైపోతా వచ్చాయి, మనం దేవుడి దగ్గరికి వెళ్ళిపోదాం, ఆయన మన గాయాలు కట్టేస్తాడు, ఆయన మనల్ని సమకూర్చేస్తాడు, ఆయన మనకు క్షేమం ఇచ్చేస్తాడు, ఆయన కొద్దిసేపటిలోనే మనల్ని సంరక్షించేస్తాడు, మనం ఆయనను ఒప్పుకుందాం, మనము ఆయన వైపు ఆయన పేరుని పలుకుదాము అని చెప్పి వాళ్ళు ఎంత ఖచ్చితంగా వర్షాలు వస్తాయో, వర్షాకాలపు ఆ వర్షాలు పడతాయో అంత ఖచ్చితంగా ప్రభు కనికరిస్తాడు కనుక ప్రభు దగ్గరికి వెళ్ళిపోదాము అని చెప్తా ఉంటున్నారు. మెట్టుకి ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకుంటున్నాం, వీళ్ళు వాళ్ళ శ్రమని బట్టి అంటే పాపమును బట్టి శ్రమ వచ్చింది కాబట్టి శ్రమ నుంచి విడుదల కోసం ప్రభు దగ్గరకు వస్తున్నారు తప్ప ఏ పాపం బట్టి అయితే ఆ శ్రమ వచ్చిందో ఆ పాపంను వదిలిపెట్టడానికి, ఆ పాపం నుంచి విడుదల కోసం ప్రభు దగ్గరికి రావట్లేదు. ఈనాటి క్రైస్తవ సంఘంలో నీరసించిపోయిన పరిస్థితికి కారణం బహుశా ఇదే. మనం కేవలం దేవుడి దగ్గరికి మనము మనశ్శాంతి కోసము, నెమ్మది కోసం, ఆశీర్వాదం కోసం, ఆరోగ్యం కోసం, వీటిలన్నిటి కోసం వస్తున్నాం తప్ప మనం ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు అనేక సార్లు
మనము మన పాపం నుంచి విడుదల కోసం, పాపము నుంచి నిజంగా ప్రాయశ్చిత్తపడి నాకొద్దు ఈ పాపము అనే ఆ మనసుతో మనం ప్రభు దగ్గరికి రాలేకపోతా ఉంటున్నాం. ఇలాంటి మనసు ప్రభు సులువుగా గుర్తుపట్టేస్తాడు. మనం ఎంత వస్తున్నామా, మనం ఎందుకు వస్తున్నామో ఆయనకు తెలుసు. మనం ఎట్లా వస్తున్నామో ఆయనకు తెలుసు. వచ్చే మనం నిజంగా ఆయన కావాలని వస్తున్నామా అని కూడా ఆయనకు తెలుసు. ఉట్టి పాపం యొక్క శిక్ష నుంచి తప్పించుకోవడానికి మనం వస్తే, మనం కొన్ని రోజులు నెమ్మది కలిగిన తర్వాత ప్రభువుని వదిలేస్తాం. ప్రభు దగ్గరికి వచ్చేటప్పుడు నాకు ప్రభువు కావాలని రావాలి. పాపం నుంచి విడుదల కావాలని రావాలి. పాపపు నైజం మారాలి అని రావాలి తప్ప, ఏదో ఆ తాత్కాలికంగా క్షేమం కోసము రావడం బట్టి ఏ లాభం లేదు. ఎందుకంటే వీళ్ళు దాన్ని బట్టి ఆ క్షేమం కోసం వస్తూ ఉంటున్నారు. గాయాలు కట్టబడ్డానికి, పాపం యొక్క శిక్ష ఆగడానికి వస్తున్నారు. కానీ ప్రభు అంటున్నాడు 4వ వచనంలో, నేనేం చేయాలి ఎఫ్రాయిం నీతో, నేనేం చేయాలి యూదా నీతో, నీ నీ నమ్మకత్వము మంచుబడినట్టే. అది అలా మంచుబడుతుంది, ఎండ పడంగానే అది అలా మాయమైపోతుంది. అంత అపనమ్మకస్తుడివి. నీతో నాకేం పని, నీతో నేనేం చేయాలి, నీ ఒప్పుకోలతో నేనేం చేయాలి, నీ ప్రార్థనతో నేనేం చేయాలి, నువ్వు తిరిగి రావడంతో నేనేం చేయాలి. ఎందుకు అనంటే ఉట్టి నీకు నెమ్మది కోసమే నా దగ్గరకు వస్తున్నావు, నెమ్మది రాగానే నువ్వు బయటికి వెళ్ళిపోతావు. ఎంతమంది క్రైస్తవులు లేక ఎంతమంది మనము ప్రభు దగ్గరికి వస్తున్నాం. ఎప్పుడు వస్తున్నామంటే ఒక పాపం చేసి మనసాక్షి గుచ్చినప్పుడు, మనశ్శాంతి పోయినప్పుడు, దెబ్బలు తగిలినప్పుడు, నష్టాలు వచ్చినప్పుడు వెంటనే ప్రభు దగ్గర పరిగెత్తుకుంటూ వస్తున్నాం. అయితే కొంచెం అన్ని సర్దుకునేటప్పటికి మళ్ళీ తిరిగి వెళ్ళిపోతున్నాం. ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు బహుభక్తితో వస్తున్నాం, కొద్దిసేపే వదలంగానే మళ్ళీ మనం లోకంలోనికి అంతే వేగంతో వెళ్ళిపోయే పరిస్థితులు హోషేయ లాంటి దినముల్లో ఉంటా వచ్చింది. ఈనాటి క్రైస్తవత్వంలో కూడా బహు ప్రాచుర్యంగా ఉంటా ఉంది. కనుక ఈయన వాళ్ళ యొక్క విశ్వాస్యతని ఏ మాత్రం నమ్మట్లేదు. ప్రభుకి కావాల్సింది మనం ఎంత నమ్మకంగా ఉంటాము అనేది. ఇంకా ముందుకెళ్తూ ఆయన 10వ వచనంలో అంటున్నాడు, ఒక చాలా హీనమైన విషయాన్ని నేను ఎఫ్రాయిములో చూస్తా వచ్చాను. ఆ ఎఫ్రాయిము దాని దేవాలయంలో, ప్రభువుని ఆరాధించే దేవాలయంలో వ్యభిచారం చేస్తా ఉంది అని చెప్తా ఉంటున్నారు. అంటే వాళ్ళు బయలు దేవతని, కానాను దేవతలను పూజించేటప్పుడు ఆ పూజలో, ఆ ఆరాధనలో క్రమముగా, ఆ పూజ యొక్క క్రమములోనే వాళ్ళు భయంకరంగా వ్యభిచారం చేసేవాళ్ళు. అది ఆ దేవతల యొక్క ఆరాధన విధానం. అక్కడ వాళ్ళు వ్యభిచారం చేసేవాళ్ళు. వాళ్ళు అన్య దేవతల విగ్రహారాధన విధానంలో ఉంటున్న వ్యభిచారాన్ని చేస్తేనే ప్రభు దాన్ని అసహ్యంగా చూస్తే, వీళ్ళు ఈ వ్యభిచారపు అలవాటుని మందిరం లోపల తీసుకొని వచ్చి ప్రభువుని ఆరాధించే స్థలంలో కూడా వ్యభిచారం తీసుకొని వస్తే అది ఇంకెంత అసహ్యంగా కనిపిస్తుంది, అది ఇంకెంత దేవునికి కోపం రేపిస్తుంది. అదే ప్రభు చెప్తా ఉంటున్నాడు, ఎంత అసహ్యంగా వీళ్ళు అన్యాచారాల్లో చేసే అసహ్యమైనవే నాకు దుర్భరం అంటే అవి తీసుకొని వచ్చి నా మందిరంలో వీళ్ళు పెడతా ఉంటున్నారు అని ప్రభు అంటున్నాడు. ఇటు వారికి ఇంకేం విడుదల కలుగుతుంది. ఆ తర్వాత 7వ అధ్యాయంలో ఇక్కడ ఆయన రాజకీయ పరిస్థితి గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు. రాజకీయ పరిస్థితి ఎంత దారుణంగా అయిపోతా వచ్చిందంటే, ఒక మనిషి తన ఆరాధన ఎట్లుంటుందో తన జీవితం కూడా అట్లానే ఉంటుంది, తన జీవితం ఎట్లుంటుందో తన ఆరాధన కూడా అట్లానే ఉంటుంది. ఒకవేళ కనుక ఆరాధన యథార్థంగా, నిజంగా, మనస్ఫూర్తిగా, పూర్తి హృదయంతో దేవుణ్ణొక్కడిని ఏకాగ్రతతో ఆశిస్తూ నిజముగా ఆరాధన చేస్తే మన జీవితంలో కూడా ఏకాగ్రత ఉంటుంది, మనం చేసే పనులలో కూడా ఏకాగ్రత ఉంటుంది. ఒకవేళ ఆరాధనలో కూడా మనము లబ్ధి కొరకు, లాభం కొరకు ద్వంద్వ మనసుతో మనం వస్తే మన జీవితం కూడా అట్లానే ఉంటుంది. జీవితం ఎట్లుంటుంది, ఆరాధన అట్లుంటుంది, ఆరాధన ఎట్లుంటుందో జీవితం అట్లుంటుంది. ఈ రెండింటిని విడదీయలేం. ఆరాధన మన జీవితమే ఆరాధన, లేకపోతే మన ఆరాధనే కాదు. జీవమంతటితో ప్రభుని ఆరాధిస్తేనే ఆరాధన తప్ప ఏదో ఆ సమయంలో ఒక క్రమంలో ఒక పద్ధతిలో వచ్చి చేస్తే అది ఆరాధన కాదు అని ఈ సందర్భంలో ప్రభు చెప్తా ఉంటున్నాడు. వాళ్ళు వస్తున్నారు, ఏదో చేసుకుంటున్నారు, పోతున్నారు, నమ్మకత్వం లేకపోతే దానివల్ల ఏం లాభం అంటున్నాడు. వాళ్ళ రాజకీయ పరిస్థితి గురించి 7వ అధ్యాయంలో మాట్లాడుతూ ఎప్పుడైతే ఆరాధన పాడైపోయిందో, జీవితపు విధానం పాడైపోయిందో, ఇప్పుడు రాజకీయంగా చెడిపోయిన పరిస్థితి గురించి మాట్లాడుతూ వీళ్ళు ఎంత బుద్ధిహీనంగా తయారైపోయారంటే, ఎంత బాధ్యతారహితంగా జీవిస్తూ ఉంటున్నారంటే, రాజు దినమున వాళ్ళు రాజులు, రాకుమారులు వీళ్ళందరూ కూడా తాగుడు కమ్ముడు పోతా వచ్చారు. వీళ్ళు ఎట్లాంటి జీవితం జీవిస్తున్నారు అని అంటే, ఒక భక్షకారుడు
తాను పిండి ఇంకా ఆ రొట్టె అవ్వడానికి లేక దాన్ని బేక్ చేయడానికి సిద్ధంగా అయ్యే వరకు ఆయన అప్పటికే కొలిమిని వేడిగా పెట్టుకుంటాడు. కానీ వీళ్ళెంత ఆసక్తి లేని, ఎంత దుర్భరమైన, ఎంత నిర్లక్ష్యంగా పరిచర్య అధికారమును వాడుతా ఉంటున్నారు అనంటే, వీళ్ళు ఆ కొలిమిని వేడి చేసుకోవట్లేదంట. ఏదో తీసుకొనొచ్చి వాళ్ళు నిర్లక్ష్య వైఖరితో పనిచేస్తా ఉంటున్నారు. వీళ్ళు తాగుడు కమ్ముడు పోతా వచ్చారు. వీళ్ళు విపరీతమైన చెరుపుతనానికి, ద్వంద్వ మనసుకి, వైరత్వానికి, లోలోపల కుట్రలకి అమ్ముడుపోతా వచ్చారు. రాజు పరిస్థితి ఇది. రాజకుమారులు బాధ్యతారహితంగా ఉన్నారు. తాగుడు కమ్ముడు పోతా వచ్చారు. కుట్రలతో బ్రతుకుతా ఉంటున్నారు. దేవుడికి దూరం అయితే ఒక్కొక్క పరిధిలో ఎన్ని నష్టాలని మనం చూడొచ్చు. ఆ తర్వాత ఆయన ఎఫ్రాయిం గురించి మాట్లాడుతూ అంటున్నాడు. ఇంతకు ముందే ఆయన భక్షకారుడు ఈ నిర్లక్ష్య పరిస్థితి గురించి మాట్లాడుతూ, ఇప్పుడు ఎఫ్రాయిం అతిపెద్ద గోత్రము ఇశ్రాయేల్లో, అతి బలమైన గోత్రం ఇశ్రాయేల్లో గనుక ఎఫ్రాయింని ఇజ్రాయెల్కి బదులు ఎఫ్రాయిం అని మాట్లాడుతూ ఉంటున్నాడు. ఈ ఎఫ్రాయిం గురించి మాట్లాడుతూ ఆయన అంటున్న మాట, ఎఫ్రాయిం ఎట్లుందంటే ఒకవైపు మాత్రమే కాలిన ఒక కేక్ లాగా ఉంది. ఒకవైపు మాత్రమే బాగా మాడిపోయి ఇంకోవైపు ఉడకని పరిస్థితి. అంటే ఈ ఎఫ్రాయిము సరిగ్గా పశ్చాత్తాపంలోనికి సమయానికి పశ్చాత్తాప పడకుండా రాటు తేలిపోతా వచ్చింది. ఇట్లాంటి కేక్ని ఎవరు కొంటారు? దేనికి ఉపయోగము? దాని విలువే లేకుండా పోతా ఉంది అని ప్రభు చెప్తా ఉంటున్నాడు. అంతేకాకుండా ఇంకా 11వ వచనంలో ఎఫ్రాయిం యొక్క ఆలోచన విధానాన్ని చెబుతా ఉంటున్నాడు. లేక ఇశ్రాయేల్ యొక్క ఆలోచన విధానాన్ని, ఒక గువ్వలాగా బుద్ధిలేని వైఖరిలో, బుద్ధిలేని రాజకీయంలో పాడైపోతున్న ఇశ్రాయేలు అని మాట్లాడుతూ ఉంటున్నాడు. ఇశ్రాయేల్ పరిస్థితి ఏంటంటే వాళ్ళు అసలు ఏం చేస్తున్నారో మతి లేకుండా వాళ్ళ రాజకీయ వ్యవస్థని పాడు చేసుకుంటా ఉంటారు. ఎవరు బలంగా కనిపిస్తే పోయి వాళ్ళతో వియమండుతూ ఉంటున్నారు. ఎవరు బలంగా కనిపిస్తే చాలు వాళ్ళతో పోయి లావాదేవీలు చేసుకుంటారు. ఐగుప్తు బలంగా ఉంటే ఐగుప్తు దగ్గరికి వెళ్ళిపోతున్నారు. అసిరియా బలంగా ఉంటే అసిరియా దగ్గరికి వెళ్ళిపోతున్నారు. విపరీతంగా వాళ్ళకి డబ్బులు, వాళ్ళకి సుంకం కట్టి వాళ్ళతో సరిగ్గా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే వాళ్ళ మీద ప్రభు వేస్తున్న నింద 14వ వచనంలో అంటున్నాడు, వాళ్ళు నాకు ప్రార్థన చేయడం మానేశారు. వాళ్ళు నన్ను అడగడం మానేశారు. వాళ్ళు చేసేది ఏంటి అని అంటే, వాళ్ళ దేహాలు కోసుకొని, ఎట్లయితే ఏలియా కాలంలో బయలు ప్రవక్తలు వాళ్ళ దేహాన్ని కోసుకొని రక్తం చిందిస్తూ వచ్చారు. అది ఆరాధనలో ఒక క్రమం. బయల్ని ఆరాధించేటప్పుడు ఆరాధనలో వ్యభిచారం ఉండేది. బయల్ని ఆరాధించేటప్పుడు ఆరాధనలో శరీరాల్ని గాయపరుచుకునేది ఉండేది. కనుక వీళ్ళు శరీరాల్ని గాయపరుచుకుంటున్నారు తప్ప నా దగ్గరికి రావట్లేదు అని ప్రభు చెప్తా ఉంటున్నాడు. తిరిగి 8వ అధ్యాయానికి ఎప్పుడైతే వస్తామో, 8వ అధ్యాయము 1వ వచనంలో దేవుడు ఈ యొక్క బూరుని ఊదు, చెప్పు, భయంకరమైన విపత్తు వస్తుంది అని చెప్పు అని ప్రభు హెచ్చరిక ఇస్తా ఉంటున్నప్పుడు, గద్దలాగా అష్షూరు వచ్చి మిమ్మల్ని ఎత్తుకొని పోతుంది అని ప్రభు చెప్తా ఉంటున్నప్పుడు, అప్పుడు ఇశ్రాయేల్ వాళ్ళు వెంటనే మేము ప్రభుని ఒప్పుకుంటున్నాం, మా ప్రభు కావాలి అని ఒప్పుకుంటా ఉంటున్నారు. మా దేవుడు అని పిలుస్తా ఉంటున్నారు. అయితే ప్రభు 2వ వచనంలో ఒక చాలా కీలకమైన మాట చెప్తున్నాడు. వాళ్ళు నా దేవా మాకు నువ్వు కావాలి అని అంటున్నారు, కానీ ప్రవర్తనలో మార్పు లేదు. దేవుని దగ్గరికి మనం వచ్చినప్పుడు మనం చేసే ఆరాధన కావచ్చు, ప్రార్థన కావచ్చు, మనం చేసే మనవులు కావచ్చు, వాటిలన్నిటికీ అవి నిజమా కాదా అనే దానికి మన ప్రవర్తన బ్యాకప్ ఉండాలి. బిహేవియర్ బ్యాకప్ లేని భక్తి, అంటే ప్రవర్తన మార్పు లేని భక్తే కాదు అని మనం చూడొచ్చు. 4వ వచనంలో ఆయన వారిపై ఒక ఫిర్యాదు పెడతా వచ్చారు. నా దేశంలో ఉంటున్నారు, నేను మిమ్మల్ని ఎక్కడో ఉంటున్న వాళ్ళని, బానిసల్ని బయటకు తీసుకొని వచ్చి స్థిరపరిచి బలపరిచి నేను ఇంత చేసుకుంటా మిమ్మల్ని తీసుకొని వస్తే, నేను ఇంత బలపరుచుకుంటా మిమ్మల్ని తీసుకొని వచ్చి మిమ్మల్ని సైన్యంగా తయారు చేశాను, మిమ్మల్ని అన్ని రకాలుగా తయారు చేస్తే మీరు అసలు నన్ను అడగకుండానే రాజు చేసేసుకుంటున్నారు. నా అనుమతి లేకుండానే మీరు రాకుమారులని పెట్టేసుకుంటా ఉంటున్నారు. మీరు చేసుకునేవన్నీ విగ్రహాలని ఆధారం చేసుకుంటున్నారు కదా. చెయ్యండి ఎంత చేస్తారో. మీరు కట్టుకుంటున్న ఈ యొక్క విగ్రహాలు ఏవి కూడా నిలబడవు అని ప్రభు చెప్తా ఉంటున్నాడు. ఒక్కటి కూడా నిలబడదు. ఆ రోజు మీరు ఇశ్రాయేలీలు అని పేరు పెట్టుకున్నా కానీ నేను మీపై కనికరాన్ని చూపించను అంటున్నాడు. 11వ వచనంలో అంటున్నాడు, మీరు బలిపీఠాలు మాత్రం బలే కట్టారు, బలి పశువులు కూడా బలి అర్పించారు. ఆ బలి పశువు అర్పించిన తర్వాత కూర్చొని తింటున్నారు. ఒక బలి అర్పించిన తర్వాత కూర్చొని తినడం, అది దేం చూపిస్తుందంటే ప్రభు మమ్మల్ని స్వీకరించేశాడు
అనే నమ్మకం కూర్చొని తినడాన్ని చూపిస్తా ఉంది. ఎట్లయితే అహరోను 70 మంది పెద్దలు ప్రభుని చూడ్డానికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అక్కడ కూర్చొని తిన్నారంటే ప్రభు మమ్మల్ని స్వీకరించాడు అనే ఆ విశ్వాసాన్ని చూపిస్తా ఉందో, అట్లానే వీళ్ళు కూర్చొని తింటున్నారు. అయితే ప్రభు అంటున్నాడు, మీరు అనుకుంటున్నారు నేను మిమ్మల్ని స్వీకరించానని. మీరు బలిపీఠాలు కట్టారు, బలులు అర్పించారు, కానీ మీ హృదయం నాకు దూరంగా ఉంది. విధేయత లేని హృదయం ఉంటే ఎంత బలి అర్పించినా ఆయనకి ఇష్టం లేదు. బలిలో ఏముండదు, కానీ విధేయత కలిగి ప్రభుకి నచ్చినట్టు బతుకుతూ మనం ఎప్పుడైతే బలర్పిస్తామో దానిపై దేవుని ముద్రని మనం నిజంగా చూడొచ్చు. హోషేయ గ్రంథము 9వ అధ్యాయం, హోషేయ గ్రంథం 10వ అధ్యాయం. ఈ 9వ అధ్యాయము యొక్క ఆరంభ వచనాల సందర్భము వాళ్ళు పండగ అయిపోయిన తర్వాత అన్యుల కంటే దారుణంగా అంత అసహ్యమైన పనులు చేసుకుంటూ ఉల్లాసానికి అమ్ముడు పోతా వచ్చారు. ఎప్పుడైతే వాళ్ళు ఆ భయంకరమైన ఉల్లాసానికి అమ్ముడు పోతా వచ్చారో అప్పుడు ప్రభు వాళ్ళకి ఈ సందర్భంలో మాట్లాడుతూ ఉంటున్నాడు. మొదటి వచనంలో అంటున్నాడు, మీరు మీ పండగలు బట్టి బహుగా ఉత్సహిస్తున్నారు కదా, మీరు ఉత్సహించొద్దు. ఎందుకు అని అంటే, మీకు ఈ యొక్క వేశ్య యొక్క జీతం మీకు ఇష్టం కదా. అంటే ఒక వేశ్య ఎందుకు వ్యభిచారం చేస్తుంది అని అంటే జీతం కోసమే వ్యభిచారం చేస్తుంది. కాబట్టి వీళ్ళు చేస్తున్న వేశ్యతనం ఏంటి అని అంటే విగ్రహారాధన. వీళ్ళు ఎందుకు విగ్రహారాధన చేస్తున్నారు అని అంటే, ఆ ప్రాంతంలో ఉంటున్న వాళ్ళందరినీ చూసి విగ్రహారాధన చేస్తే పంటలు బాగా పండుతాయి, విగ్రహారాధన చేస్తే పిల్లలు బాగా పుడతారు, విగ్రహారాధన చేస్తే ఆరోగ్యాలు బాగుంటాయి, భౌతికమైన మేలు దొరుకుతుంది అనుకొని వీళ్ళు విగ్రహారాధనకి అమ్ముడుపోతా వచ్చారు. ఎప్పుడైతే వీళ్ళు విగ్రహారాధనకి అమ్ముడుపోతా ఉంటున్నారో అప్పుడు ప్రభు అంటున్నాడు, మీరు ఈ యొక్క దుల్లగొట్టే స్థలంలో మీరు బాగా ఆనందిస్తున్నారు కదా ఈ విగ్రహారాధనలో. ఒకరోజు మీకు అర్థమవుతుంది, మీరు ఈ యొక్క విగ్రహాల్ని పూజించినందుకు ఈ ఆశీర్వాదాలన్నీ మీకు దొరికాయి అనుకుంటున్నారు కదా. ఒకరోజు నా తెగులు వచ్చినప్పుడు మీకు ధాన్యం ఉండదు, మీరు కొట్టివేయబడతారు. ఆ రోజు మీకు అర్థమవుతుంది మీ విగ్రహాలు మీకు ఏమి ఇవ్వలేదు, నేను మీకు ఇచ్చిన వాడిని, నేను మీ ఆశీర్వాదానికి కారణమని ఆ రోజు అర్థమవుతుంది. కానీ అప్పటికే చాలా ఆలస్యం అయిపోతుంది. ఆ రోజు వాళ్ళ పరిస్థితి గురించి చెప్తూ ఆయన 4వ వచనంలో అంటున్నాడు, ఒకరోజు వస్తుంది, ఇప్పుడంటే మీరు ఏదో పండగలాగా చేసుకుంటున్నారు, ఒకరోజు మీరు పానార్పణములు నా కొరకు ఇవ్వలేరు. ఎందుకంటే మీరు దేవాలయం నుంచి చాలా దూరం వెళ్ళిపోతారు, మీ దేశం నుంచి చాలా దూరం వెళ్ళిపోతారు. ఆ రోజు వస్తుంది, మీరు రొట్టె తింటారు కానీ అది ప్రతిష్ఠితమైన అర్పణగా మీరు తినరు. ఆ రోజు మీరు తినే రొట్టె ఎట్లా తింటారు అని అంటే, అది ఒక ఏడ్చేవాడి ఆహారంలాగా తింటారు. ఆ రోజు చావు ఎంత ఎంత ఘోరంగా మిమ్మల్ని అపవిత్రపరిచేస్తుందంటే, ఎన్ని శవాలు ఉంటాయంటే మీరు ఆ శవం బట్టి అపవిత్రులైపోయి ఏ ముట్టుకుంటే అది అపవిత్రత. అంటే అంత చావు వస్తుంది, మీరు దేవుని మందిరానికి దూరం అయిపోతారు, దేవుడు మీకు ఇచ్చిన దేశానికి దూరం అయిపోతారు. ఆ రోజు ఆయన అంటాడు, మీరు అపవిత్రతలోనికి అమ్ముడు పోతారు. అంత భయంకరమైన తీర్పు గురించి ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. అప్పుడు 5వ వచనంలో అంటున్నాడు, అప్పుడు చూడండి ఏ పండుగ చేస్తారో, ఏ పండుగ రోజులు చేస్తారు, ఎవరికి పండుగ చేస్తారు అని దేవుడు ప్రశ్నిస్తూ ఉంటున్నాడు. అంతేకాకుండా ఆయన 7వ వచనంలో అంటున్నాడు, ఈ తీర్పు దినం రానే ఉంది, త్వరగా వస్తుంది, ఇశ్రాయేలు తెలుసుకో. కానీ వాళ్ళు తెలుసుకోకుండా ఏం చేస్తున్నారు, వాళ్ళు ప్రవక్తను చూసి బుద్ధిహీనుడు అంటున్నారు, దేవుని దైవోక్తిని పొందిన వాళ్ళని చూసి వీడు పిచ్చోడు అని అనుకుంటా ఉంటున్నారు. ఇంకో మాటలో చెప్పాలి అంటే, ఎప్పుడైతే వీళ్ళు విగ్రహారాధనకి పాపానికి దగ్గరైపోతా వచ్చారో దేవుని ప్రత్యక్షతని, దేవుని పరిచర్యని, దేవుడు ఇస్తున్న వాక్కులని, దాని విలువని గుర్తెరగలేకపోతున్నారు. ఒక వ్యక్తి దేవుని వాక్యం యొక్క మాధుర్యాన్ని, దేవుని వాక్యం యొక్క లోతుని, దేవుని వాక్యం యొక్క తృప్తి, దాని యొక్క విలువని గుర్తెరగాలంటే ఆ వ్యక్తి పాపం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, దేవుని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కనుక వీళ్ళు దేవునికి విలువ ఇవ్వనప్పుడు ఇంకా దేవుని సేవకులకి అట్లాంటోడు విలువిచ్చిన వ్యర్థమే. ఎందుకంటే ఆ వ్యక్తి దేవునికి విలువ ఇవ్వని వాడు దేవుని ప్రజలకి, దేవుని పనికి, దేవుని మందిరానికి విలువిచ్చిన అది కేవలం వ్యాపారమే, అది కేవలం వేషధారణే తప్ప అది భక్తి కాదు. దేవునికి విలువిస్తే ఆ తర్వాత దేవుని ప్రజలకి, దేవుని పనికి, దేవుని మందిరానికి విలువిస్తే అర్థం తప్ప దేవునికి విలువ ఇవ్వకుండా వీటికి విలువ ఇవ్వడంలో అర్థమే లేదు అని చెప్తున్నాడు. 10వ వచనంలో ఆయన అంటున్నాడు, ఆరంభ దినాల్లో నేను ఇశ్రాయేల్ని కనుగొన్నప్పుడు అది ప్రథమ ఫలంలాగా చూశాను. ఎంత బాగుంటా వచ్చింది ఇశ్రాయేల్ స్టార్టింగ్ డేస్లో. నేను కొన్నప్పుడు నేను అన్ని దేశాలు ఒక పక్కన ఉంటుండే, ఇశ్రాయేల్ నాది అన్నట్టు సపరేట్గా నేను పెంచుకున్నాను. కానీ ఎప్పుడైతే వీళ్ళు బాల్ ప్యూర్కి వచ్చారో, బాల్ ప్యూర్ అంటే బాలాము దినముల్లో అక్కడికి వస్తా వచ్చారు. బాల్ ప్యూర్, బాల్ అంటే ప్రభువు అని అర్థం. కాబట్టి ఏ ప్రాంతపు దేవుణ్ణి, కానానులో ఏ ఊరు దేవుణ్ణి ఆ ఊరు బాల్ అని పిలిచేవాళ్ళు. కనుక బాల్ ప్యూర్ అంటే ప్యూర్లో ఉంటున్న ప్రభువు, ప్రభువు అయిన యేసుక్రీస్తు అంటే బాల్ యేసుక్రీస్తు.
సో అది వాళ్ళ ప్రాంతంలో బాల్ అని పిలిచేవాళ్ళు. మెటికి బాల్ పియోర్ అంటే ప్యూర్ ప్రాంతంలో మోయాబు దేవతగా ఉంటున్న ఆ ప్రభువుని ఎప్పుడైతే వీళ్ళు మొదటిసారి ఇశ్రాయేల్ ప్రజలు అక్కడ ఉంటున్న స్త్రీలతో వాళ్ళు సంబంధాలు పెట్టుకొని ఆ స్త్రీలను బట్టి ప్యూర్ దేవుడైన ఆయనకి విగ్రహారాధన చేస్తా వచ్చారో అక్కడి నుంచి ఆరంభమవుతా వచ్చింది మీ పరిస్థితి. మీరు దేన్నైతే ప్రేమించారో మీరు అంత అసహ్యంగా తయారైపోతా వచ్చారు. మనం దేన్ని ప్రేమిస్తాం, మనం అట్లా తయారవుతాం. ఒక పాపాన్ని, ఒక విగ్రహాన్ని ప్రేమిస్తే దానిలాగే అసహ్యంగా తయారైపోతాం. ప్రభుని ప్రేమిస్తే మనము ప్రభులాగే పరిశుద్ధులుగా, ప్రభులాగే మనము ఆయనని పోలి నడుచుకునే వారిగా ఉంటాం. మనం దేన్ని ప్రేమిస్తాం అట్లానే మారిపోతాం. మంచిదాన్ని ప్రేమిస్తే మంచిగా అవుతాం, అసహ్యమైన దాన్ని ప్రేమిస్తే అసహ్యంగా అవుతామని ప్రభు చెప్తా ఉంటున్నాడు. అంతేకాకుండా 13వ వచనంలో అంటున్నాడు, ఎట్లయితే సింహపు పిల్లలు పుట్టడంతోనే అవి వేటాడేవిగా పుడతాయో అట్లానే మీకు పిల్లలు పుట్టరు. ఒకవేళ పుట్టినా వాళ్ళు నాశనానికే పుడతారు అని ప్రభు చెప్తా ఉంటున్నాడు. చివరికి వచ్చేసి ఆయన 10వ అధ్యాయంలో ఆయన అంటున్న మాట 2వ వచనంలో అంటున్నాడు, మీ హృదయం జారుతా ఉంది. ఎక్కడే జారుతా ఉందో మీరు మీ అక్రమానికి శిక్షని వహించబోతా ఉంటున్నారు. ఈ జారడం గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు. ఒక వ్యక్తి పడక మునుపు ఖచ్చితంగా జారుతాడు. జారకుండా ఎవరూ పడరు. కాబట్టి మొదటి ఆరంభం ఎక్కడ కారుతున్నాం, ఎక్కడ జరుగుతున్నాం, ఎక్కడ చిన్నగా పాపము నిదానంగా ప్రవేశిస్తుంది, చాలా నెమ్మదిగా లోపలికి వస్తుంది. కాబట్టి ఆ విషయాన్ని వీళ్ళు గమనించుకోలేకపోతే అంత సున్నితత్వాన్ని పోగొట్టుకున్నారు. కాబట్టి ఇంక దేవుడు అంటున్నాడు, మీ బలిపీఠాలన్నీ కొట్టేస్తాను, మీ యొక్క దేవతా స్థలాల స్తంభాలన్నీ, అంటే వీళ్ళు ఆ రోజుల్లో రాళ్ళు పెట్టేవాళ్ళు. కానాన్లో ఉంటున్న దేవతలన్నిటికీ వాళ్ళు రాళ్ళు పెట్టేవాళ్ళు. ఈ రాళ్ళు ఆశీర్వాదము తీసుకొని వస్తాయని అనుకునేవాళ్ళు. కనుక ఆ రాళ్ళన్నీ కొట్టేస్తాను. ఆ రోజు మీకు అర్థమవుద్ది ఏ దేవత మిమ్మల్ని రక్షించలేదు, ఏ దేవతే కాదు అని మీకు అర్థమవుతుంది అని చెప్తా ఉంటున్నాడు. అప్పుడు ఆయన అంటున్నాడు, మీకు రాజుండడు, మీరు నా వైపు తిరుగుదామనుకుంటారు, అప్పుడు రాజు మీకుండడు. రాజున్నా ఏం లాభం, ఎందుకంటే రాజుట్టి అబద్ధాలు చెప్తున్నాడు, అబద్ధపు వాగ్దానాలు చేస్తున్నాడు. రాజు వల్ల ఏమి లాభం లేదని మీకు అర్థమైపోద్ది. ఈ రాజు చేసే మోసాలకి మీ మధ్యలో వ్యాజ్యాలు ఎక్కువైపోయి, గొడవలు ఎక్కువైపోయి, న్యాయము నేలకు పడిపోద్ది. ఇది దేశం పరిస్థితి గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఆ రోజు 7వ వచనంలో అంటున్నాడు, మీ రాజు సమరియా రాజు ఒక ఆకు నీళ్ళ మీద ఎట్లా తీసుకొని వెళ్ళబడతాదో, అంటే ఇంకా దాని అధికారం ఏముండదు, దాన్ని అలా తీసుకొని వెళ్ళిపోతే ఆకు ఏమి చేసినా ఆగదు. అట్లా రాజు వచ్చి, షల్మేశ్వర్ రాజు వచ్చి మీ సమరియా రాజుని, ఇశ్రాయేల్ రాజుని తీసుకొని పోతాడు, మీరు ఏం చేసినా రక్షించబడలేరు అని చెప్తా ఉంటున్నాడు. ఆ రోజు దుష్టత్వం యొక్క ఇల్లు, బేతేల్ని దుష్టత్వం యొక్క ఇల్లు అని ప్రభు పిలుస్తా ఉంటున్నాడు. 8వ వచనంలో ఎందుకు దుష్టత్వం యొక్క ఇల్లు అని పిలుస్తా ఉంటున్నాడంటే, ఎట్లయితే యేసు ప్రభు వారు మీరు నా ప్రార్థన ఇంటిని తీసి దొంగల గుహగా మార్చారు అంటున్నాడు. బేతేల్ అంటే దేవుని ఇల్లు. ఈ దేవుని ఇంటిని వీళ్ళ అక్రమ ఇల్లుగా మార్చేస్తా వచ్చారు. అక్కడ వీళ్ళ పరిస్థితిని బట్టి దేవుడు వాళ్ళని భయంకరంగా పాడు చేసేస్తాడు. ఆ ప్రాంతమంతా పాడు చేసేస్తాడు. ఆ రోజు వాళ్ళు అంటారు, పర్వతం మా మీద పడు, మమ్మల్ని కాపాడు అని కేకలు వేస్తారు. అప్పుడు ఇశ్రాయేల్ గురించి ఆయన మాట్లాడుతూ అంటున్నాడు 9-10 వచనాల్లో, గిబియా దగ్గర మీరు చేసిన పాపము. గిబియా దగ్గర చేసిన పాపం అంటే న్యాయాధిపతుల గ్రంథము 19 నుంచి మనం ఆ గిబియా దగ్గర చేసిన పాపం చూడొచ్చు. అక్కడ బెన్యామీనీయులు ఆ స్త్రీతో భయంకరంగా రాత్రంతా అసహ్యంగా వ్యవరించి ఎంత పాపం చేశారంటే, ఎంత ఘోరంగా చేశారంటే, పొద్దున్నకెళ్ళి ఆమె చచ్చిపోయింది. ఆ గిబియా దగ్గర ఆరంభమైన ఆ కామేచ్ఛలు వీళ్ళు ఇంకా ఉంటున్నాయి. మీరు 2 పాపాలు చేశారు. ఒకటి, ఆ గిబియాలో ఉంటున్న ఆ కామేచ్ఛలు మీలో ఉన్నాయి. రెండోది, మీరు ఇంకా పశ్చాత్తాపడకుండా వాటిని ఇంకా కొనసాగుతానే ఉంటున్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో యుద్ధం రాకుండా ఎట్లుంటుంది, ఇట్లాంటి పరిస్థితుల్లో విపత్తు వచ్చి మీ మీద పడకుండా ఎలాగుండగలరు అని ప్రభు వాళ్ళకి సవాలు విసురుతూ ఉంటున్నాడు. 12వ వచనంలో అంటున్నాడు, ఈ రోజు కన్నా మీరు నీతిని నాటండి, ఈ రోజు కన్నా నా వైపునకు తిరగండి, ఇప్పటికన్నా బీడు భూములను దున్నండి. అంటే మీ గట్టి హృదయాలు, మీరు ప్రభు కొరకు ఫలించలేని స్థితి, మీరు పాడైపోయిన స్థితి, ఈ బీడు భూముల్ని తున్నేసి ఒక్కసారి నా వైపు తిరగండి అని ప్రభు పిలుస్తూ ఉంటున్నాడు. అప్పుడన్నా నేను కనికరం చూపిస్తాను అని చెప్తే వాళ్ళు అప్పటికీ వినట్లేదు. చివరికి ఆ చివరి వచనంలో ఆయన అంటున్నాడు, ప్రజలు పాడైపోతారు, యాజకులు పాడైపోతారు, రాజులు పాడైపోతారు. పూర్తిగా పాడైపోయిన పరిస్థితి వారిపై వస్తుంది. ఆ తర్వాత ఇంకా ఎవరూ వాళ్ళని విడిపించలేని పరిస్థితి. ఈరోజు ప్రభు మనకు కూడా ఇదే హెచ్చరికిస్తున్నాడు. మన జీవితాల్లో బహుశా పర్యవసానాలు కనపట్లేదేమో, బహుశా ఏమీ అనిపించట్లేదేమో, అంతా బాగున్నట్టే కనిపిస్తుందేమో,
ప్రభు మనల్ని పిలుస్తా ఉంటున్నాడు. ఒకరోజు తీర్పు వస్తుంది. ఇజ్రాయెల్కి వచ్చింది, యూదాకి వచ్చింది, ప్రతి పట్టణానికి వచ్చింది, క్రైస్తవుడికి కూడా వస్తుంది. పర్యావసానం ఖచ్చితంగా వస్తుంది. దానికంటే ముందే సర్దుకొని ఆయన దగ్గరికి వస్తే మన జీవితాలు మేలు. హోషేయ గ్రంథం 11వ అధ్యాయము 12వ అధ్యాయము. హోషేయ గ్రంథం 11వ అధ్యాయంలో దేవుడు నిర్గమాకాండంలో ఐగుప్తు నుంచి ఎట్లయితే ఇశ్రాయేలు ప్రజల్ని బయటికి తీసుకుని వచ్చాడో, ఇప్పుడు వాళ్ళ తిరుగుబాటు స్వభావాన్ని బట్టి దేవుడు దాన్ని తిరిగి రాస్తా ఉంటున్నాడు. నిర్గమాకాండం యొక్క ఎదురు ప్రయాణాన్ని మనం చూడొచ్చు. వీళ్ళు మరలా ఐగుప్తుకి వెళ్ళడము, ఈ విషయాన్ని ఈ అధ్యాయంలో మనం ప్రస్తావించడం ప్రభు మనం చూడొచ్చు. మొదటి వచనంలో ఆయన చెప్తా ఉంటున్నాడు, ఇశ్రాయేలు యవనంగా ఉంటున్నప్పుడు, అంటే ఇశ్రాయేలు దేశంగా స్థిరపడతా ఉంటున్నప్పుడు, నేను ఫరోతో లేక ఐగుప్తు దేశం వాళ్ళతో నా జ్యేష్ఠ కుమారుడు, నిర్గమకాండం 4:23 వచనంలో, ఇతడు నా కుమారుడు, ఇశ్రాయేల్ నా జ్యేష్ఠ కుమారుడు, అతడు నన్ను సేవించడానికి పోనిమ్మో అని సెలవిస్తా వచ్చాను అని ప్రభు చెప్తా ఉంటున్నాడు. ఇంకో మాటలో ప్రభు వాళ్ళని బయటికి తీసుకొని వచ్చేటప్పుడు ఎందుకు తీసుకొని వస్తున్నాడో చాలా క్లియర్గా, చాలా ఖచ్చితంగా కారణం చెప్తున్నాడు. నా జ్యేష్ఠ కుమారుడు, నా కొరకు నేను కోరుకున్నాను. అన్ని దేశాల్లో ప్రత్యేకంగా నా కొరకు పదిలంగా ఉండడానికి, నా దేశంగా ఉండడానికి, నా స్వకీయ సొత్తుగా ఉండడానికి, నా కొరకై ప్రత్యేకించుకున్న నా స్వకీయ జనాంగంగా, నా సేవకులుగా గుంపుగా ఉండడానికి నేను ప్రత్యేకించుకున్న నా దేశము అని నేను మాట్లాడుతూ వచ్చాను అని ప్రభు వాళ్ళకు గుర్తు చేస్తూ ఉంటున్నాడు. ఇంత చేసి నేను బయటకు తీసుకొని వస్తే ఆయన 3-4 వచనాలు చెప్తా ఉంటున్నాడు, ఈ ఎఫ్రాయిము లేక ఇశ్రాయేలు నన్ను మర్చిపోయి ఇష్టానుసారంగా నన్ను విడచి వాళ్ళంతటికి వాళ్ళని వాళ్ళు స్వస్థపరుచుకుందాము అని అనుకుంటా ఉంటున్నారు. వాళ్ళ పరిస్థితిని వాళ్ళే బాగు చేసుకుందాం అనుకుంటా ఉంటున్నారు. వాస్తవంగా ఐగుప్తులు వాళ్ళని వాళ్ళు బాగు చేసుకోలేని పరిస్థితిలో ఏడుస్తూ వచ్చారు. దిక్కుతోచని పరిస్థితిలో నాకు మొరపెడతా వచ్చారు. నేను జోక్యం చేసుకొని బయటకు తీసుకొని వస్తే ఇప్పుడు ఏదో కొంచెమంత సుఖం దొరికేటప్పటికి, కొంచెమంత పరిస్థితి సర్దుకునేటప్పటికి, కొంచెమంత క్షేమం, కొంచెమంత సమృద్ధి, భద్రత వచ్చేటప్పటికి నన్ను మరచి ఇంక ఇష్టానుసారంగా మరలా వారి పాత జీవితానికి వెళ్ళిపోతా ఉంటున్నారు కదా అని చెప్పి ప్రభు వాళ్ళ మీద ఈ నిందని వేస్తా ఉంటున్నాడు. ఆ తర్వాత ప్రభు అంటున్నాడు, నేను వాళ్ళని చర్మపు తాళ్లతో తీసుకొని వస్తాను అంటున్నాడు. చర్మపు తాడు అని అంటే కాడి కట్టి మెడకి చర్మపు తాడు వేస్తూ ఉంటారు. ప్రభు అంటున్నాడు, ఆ పైన ఉంటున్న కాడిని తీసేసి ఆ చర్మపు తాడుతో చాలా నిదానంగా వాళ్ళని నడిపించుకొని వచ్చి వాళ్ళని మేత వేయించాను అని అంటున్నాడు. ఇంకో మాటలో వారి మీద ఉంటున్న బరువుని, వారి మీద ఉంటున్న కాడిని నేను పూర్తిగా తీసేశాను, నేను నెమ్మదిని అనుగ్రహించాను. ఇంత చేసిన తర్వాత కూడా వాళ్ళు నన్ను మరిచారు. ఇంత చేసిన తర్వాత కూడా వాళ్ళు నన్ను విడిచి వాళ్ళు విస్తృతంగా ఏదో నాకు వేరుగా ఉండి వాళ్ళు సాధించుకున్నట్టు వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. కాబట్టి ప్రభు అంటున్నాడు, వాళ్ళు ఐగుప్తు దేశానికి తిరిగి బానిసత్వంకి వెళ్తారు. వాళ్ళు అషూరు దగ్గరికి తిరిగి వెళ్తారు. ఎందుకంటే వాళ్ళు పశ్చాత్తాపపడట్లేదు. ప్రభు వాళ్ళ బానిసత్వానికి గల కారణం పశ్చాత్తాపపడట్లేదు అని చెప్తున్నాడు. మనము పాపానికి బానిసత్వం కావచ్చు, మన పరిస్థితులకి బానిసత్వం కావచ్చు, మన స్వభావానికి బానిసత్వం కావచ్చు. ఇదే కారణం, మనము పశ్చాత్తాపపడడానికి ఇష్టపడట్లేదు. పశ్చాత్తాపము అని అంటే ఏదో పాపం ఒప్పుకోవడం కాదు. పశ్చాత్తాపం అంటే పాపం ఒప్పుకోవడము, ఆ పాపం మీద అసహ్యం పుట్టడము, ఆ పాపము ఇంకోసారి చేయకూడదు అనే ఖచ్చితమైన తీర్మానంతో ప్రభువా నాకు సహాయం చేయి అని మొర్రపెట్టడం, ఇవన్నీ నిజమైన పశ్చాత్తాపం యొక్క భాగాలు. ఒట్టి ఒప్పుకోలు అనేది కేవలము ఆ కాలానికి ఒక ఆపత్కాల మొక్కు లాంటిది. ఏదో శిక్ష రాకుండా తప్పించుకోవడానికి, లేక ఏదన్నా నష్టం రాకుండా తప్పించుకోవడానికి, ఏదో కీడు రాకుండా తప్పించుకోవడానికి ఒప్పుకోవచ్చు. కానీ నిజమైన పశ్చాత్తాపము అనంటే, అంటే ప్రభువు నాకు కావాలి, ఏదో ఆపత్కాలపు తప్పించుకోవడానికి మొక్కుబడి కాదు, కానీ నాకు ప్రభువు కావాలి అనే మనసుతో ఎప్పుడైతే వస్తామో అప్పుడు మనము ఇలాంటి పశ్చాత్తాపంతో రాగలము. ఎలాంటి పశ్చాత్తాపము అనంటే, ఇంకెన్నడూ మళ్ళీ నేను పాపానికి వెళ్ళను ప్రభా, ఎందుకంటే నాకు నష్టం కంటే నాకు నువ్వు కావాలి ప్రభా, నాకు ఉట్టి నష్టం తప్పించుకోవడానికి నేను నీ దగ్గరకు రావట్లేదు, నువ్వు కావాలని నీ దగ్గరకు వస్తున్నా, నీలో సంతోషించడానికి నేను నీ దగ్గరకు వస్తున్నాను అనే మనసుతో వచ్చినప్పుడు మాత్రమే నిజంగా పశ్చాత్తాపంతో వస్తాం. అయితే ఈ ప్రజలు మాత్రం 7వ వచనంలో అంటున్నాడు, పశ్చాత్తాప పడకుండా ఇంత ముప్పు వాళ్ళ మీదకి వచ్చిన తర్వాత కూడా ఇంకా వాళ్ళు నాకు దూరం వెళ్ళిపోతున్నారు, ఇంకా వాళ్ళు బయలు దగ్గరికి వెళ్తా ఉంటున్నారు. ఏ బయలు వీళ్ళని హెచ్చిస్తాడు అని ప్రభు ప్రశ్నిస్తూ ఉంటున్నాడు. ఇంకో మాటలో ప్రభు చెప్తున్న మాట, ఏదో తాత్కాలికమైన ఆశీర్వాదాలని చూసి ఇదే భవిష్యత్తు అనుకొని పరిగెడుతున్నారు. నిత్యత్వం గురించి ఆలోచించండి, మీ దీర్ఘకాల భవిష్యత్తు గురించి ఆలోచించండి. ఆశీర్వదించేది నేనే కదా, మీ గత చరిత్రను ఒకసారి గుర్తు చేసుకోండి అని ప్రభు వాళ్ళకి గుర్తు చేస్తూ ఉంటున్నాడు.
ఇంత గుర్తు చేసి నేను మిమ్మల్ని ఐగుప్తుకి, అష్షూరుకి పంపించేస్తాను అని చెప్పి మరలా తన ప్రేమ, మరలా తన వాత్సల్యతతో ఆయన 9వ వచనంలో అంటున్నాడు, నేను చెప్పిన కీడు చేయలేను. ఎందుకు అనంటే నేను ప్రేమ కలిగిన వాడిని. నేను ప్రేమ కలిగిన వాడిని కాబట్టి మిమ్మల్ని మరలా నా దగ్గరికి నేను తెచ్చుకుంటాను. మిమ్మల్ని మరలా నేను నాశనం చేయకుండా మరలా నా దగ్గరికి నేను మిమ్మల్ని తెచ్చుకుంటాను అని ప్రభు చెప్తా ఉంటున్నాడు. ఇంకో మాటలో ప్రభు వారికి గుర్తు చేస్తా ఉంటున్నాడు, నేను నరుణ్ణి కాదు, నేను ఇశ్రాయేలు పరిశుద్ధుణ్ణి, నేను దేవుణ్ణి. కాబట్టి నా హృదయ లోతులో కరుణ, ప్రేమ అనేది ఉంటుంది. కాబట్టి మీరు ఇంత దూరం వెళ్ళినా నేను మరలా మిమ్మల్ని శిక్షిస్తాను. ఈ పాపానికి రావాల్సిన పర్యవసానం మాత్రం వస్తుంది. అయితే మరలా ప్రేమతోనే మీ దగ్గరకు వస్తాను అని ప్రభు చెప్తా ఉంటున్నాడు. అంతేకాకుండా ఆయన కిందకు వస్తూ 11వ వచనంలో అంటున్నాడు, ఎప్పుడైతే నేను ఇలా ప్రేమతో మిమ్మల్ని తీసుకొని వస్తానో అప్పుడు మరలా భయముతో ఒక పక్షి తిరిగి వచ్చినట్టు, ఒక గువ్వ తిరిగి వచ్చినట్టు మీరు మళ్ళా నా దగ్గరికి తిరిగి వస్తారు. ఆ రోజు అర్థమవుతుంది, నేనే మిమ్మల్ని ఐగుప్తు నుంచి తెచ్చా, నేనే మిమ్మల్ని మళ్ళీ ఐగుప్తు నుంచి తీసుకొని వచ్చేవాడిని, మళ్ళీ అష్షూరు నుంచి బయటకు తీసుకొని వచ్చేవాడిని నేనే. ఏనాటికైనా నేనే మీ ఆశ్రయం అని ఆ రోజు మీకు అర్థమవుతుందని ప్రభు చెప్తా ఉంటున్నాడు. చివరి వచనంలో అంటున్నాడు, ఎఫ్రాయిము ఆ తర్వాత ఇశ్రాయేలు అబద్ధాలు చెప్తూ నన్ను చుట్టుకున్నారు. కానీ ఒకవేళ ఇదే పరిస్థితిలో వాళ్ళు కొనసాగితే, అప్పుడు యూదా ఒకవేళ ఇదే పరిస్థితిలో ఉంటే వాళ్ళని కూడా నేను శిక్షిస్తాను. మీరు మోసాలు నా దగ్గర చేయలేరు అని 12వ అధ్యాయానికి వచ్చి అంటున్నాడు. వాళ్ళు గాలి కొరకు ప్రయాసపడతా ఉంటున్నారు. వాళ్ళు కేవలం గాలిని మింగుతున్నారు. పౌలు ఈ భాషలో మాట్లాడుతూ, నేను గాలి కోసం ప్రయాసపడిన వాడిని కాదు అంటే, ఏదో బుద్ధి లేకుండా, ఏదో మూర్ఖత్వంతో, ఏదో తాత్కాలికమైన దాని కొరకు నేను పరిగెత్తట్లేదు అని పౌలు చెప్తా ఉంటున్నాడు. కనుక ఎఫ్రాయిము కేవలం భౌతికమైన ఆశీర్వాదాలు, కేవలం ఏదో క్షేమం, ఏదో భద్రత, దీని కొరకు గాలి కొరకు పరిగెడతా ఉంది, అబద్ధాలు చెప్తా ఉంది, భయంకరంగా మోసాలు చేస్తూ ఉంది, విపరీతంగా వాళ్ళు అన్యాయాలు చేసుకుంటూ ఏదో ఆ పరిస్థితి తప్పించుకోవడానికి వాళ్ళు అసిరియాతో కలుస్తున్నారు, వాళ్ళు ఐగుప్తు దేశంతో కలుస్తూ ఉంటున్నారు. వాళ్ళు అసలు మర్చిపోతా వచ్చారు, నేను కదా మీకు క్షేమం ఇచ్చేది అనే విషయాన్ని వాళ్ళు మర్చిపోతా వచ్చారు అని దేవుడు ఒక్కసారి వాళ్ళ చరిత్రను వాళ్ళు గుర్తు చేస్తున్నారు. యాకోబుని గుర్తు చేసుకోండి, మోసగాడిగా, ఇల్లు వదిలిపెట్టి పారిపోయిన వాడిగా, బాటిసారిగా, ఒంటరివాడిగా ఉంటున్నప్పుడు ఏశావు చంపుతానని వచ్చే అలాంటి ప్రమాదకరమైన పరిస్థితిలో యాకోబు నా దగ్గరకు వచ్చాడు, మొరపెట్టాడు, ఏడ్చాడు, అంగలార్చాడు, నీవే నన్ను ఆశీర్వదించాలి ప్రభా అని అన్నాడు. నేను యాకోబుని ఎంతగా ఆశీర్వదించాను ఒకసారి గుర్తు చేసుకోండి. ఈ యాకోబు నన్ను బేతేలు దగ్గర కనుగొన్నాడు, నేను అక్కడ ఆయనతో మాట్లాడాను, కనుక మీకు కూడా క్షేమం ఇదే. మీరు నాకు దూరంగా పరిగెడితే క్షేమంగా ఉండలేదు. మీ పరిస్థితి ఎంత అధోగతి పరిస్థితి అని ఉండని, ఈ రోజు కన్నా నా దగ్గరకు వచ్చాడు. యాకోబు అన్నీ పాడు చేసుకుని నా దగ్గరకు వచ్చాడు, నేను సమకూర్చాను. ఈరోజు నీ జీవితం ఎట్లా పాడైపోయిందో నాకు అనవసరం, నా దగ్గరకు వచ్చేసి నేను సమకూరుస్తాను, నేను మరలా మీకు క్షేమం ఇస్తాను అని ప్రభు చెప్తా ఉంటున్నాడు. అయితే వీళ్ళు మాత్రం వాళ్ళ వ్యాపారము, డబ్బు వెనకాల పరిగెడుతూ వాళ్ళు అన్యాయాన్ని చేసుకుంటూ ధనాన్ని విపరీతంగా సంపాదించుకొని మళ్ళీ ధనానికి ఏమి అంటున్నారు అని అంటే, మేము న్యాయంగానే సంపాదించుకున్నాం అని అంటున్నారు. ప్రభు అంటున్నాడు, మీరు న్యాయంగా సంపాదించుకున్నారని ప్రపంచం అంతటి చెప్పొచ్చు, కానీ నేను మిమ్మల్ని ఐగుప్తు నుంచి తీసుకొని వచ్చినవాడు. మీ లోతుల్లో మీ సంగతి నాకు తెలుసు. కాబట్టి నేను ఒకసారి మీ పరిస్థితిని మీకు గుర్తు చేసి మరలా ఐగుప్తు బానిసత్వానికి పంపిస్తా. అప్పుడు మీకు అర్థమవుతుంది మీరు చేసింది అన్యాయం అని. మీరు ఎవరినన్నా మోసపరచొచ్చేమో, నన్ను మోసపరచలేరు కదా. నేను హృదయాన్ని చూసేవాడిని, నేను ఆంతర్యాన్ని చూసేవాడిని. ఈరోజు మనం బయటికి మతాచారాలతో ప్రజల్ని మోసపరుస్తున్నామేమో, లేక దేవుడి దగ్గర కూడా వచ్చి ఏదో కొద్దిసేపు ప్రార్థన, కొద్దిసేపు బైబిల్ చదివేసి దేవుడిని మభ్యపెట్టేద్దాం అనుకుంటున్నామేమో. కానీ దేవుడికి మన హృదయం తెలుసు, మన మనస్సు తెలుసు, మన లోతుల్లో మనం ఆయనకు తెలుసు. కాబట్టి ఆయనని మాత్రం మోసం చేయలేని వారం ఆయన దగ్గరికి యథార్థమైన హృదయంతో వచ్చి, ప్రభా నేను పాడైపోయాను ఒప్పుకొని, నువ్వే నాకు కావాలని ఆయన మీద ఆశ్రయించినప్పుడు ఆయన మరలా మనల్ని సమకూర్చేవాడుగా ఉంటాడు. వీళ్ళు పని చేయకపోతే అంటున్నాడు, ఎట్లయితే డేరాల నుంచి మిమ్మల్ని తీసుకొని వచ్చి ఇళ్లలో సెటిల్ చేశాను, ఐగుప్తు దేశం యొక్క బానిసత్వం నుంచి బయటకు తెచ్చి చక్కగా స్థిరపరిచాను, మీరు గనుక నన్ను గుర్తించకపోతే మీ పాపానికి పర్యవసానం మీరు మరలా అదే పాత పరిస్థితికి, డేరాల బతుకి వెళ్ళిపోతారు అని చెప్తా ఉంటున్నాడు. 11వ వచనంలో అంటున్నాడు, గిలియాద్లో ఎంతో విగ్రహారాధన, ఈ ప్రజలు ఇంత విపరీతంగా పాడైపోతా వచ్చారు, వాళ్ళు ఒకవేళ గనుక తిరిగి నా దగ్గరికి రాకపోతే, వారి యొక్క దేశంలో పెట్టుకున్న ఈ రాళ్ళు, ఈ విగ్రహాలన్నీ కూడా కుప్పలుగా సమకూర్చబడతాయి. ఇవి దేనికి పనికి రాకుండా కుప్పలుగా పారవేయబడుతుంది, దున్నేయబడుతుంది భూమి అని చెప్తా ఉంటున్నాడు. చివరిలో చెప్తా ఉంటున్నాడు, మోషే బట్టి నేను మిమ్మల్ని బయటకు తీసుకొని వచ్చాను, ఇంత చేశాను, కానీ మీరు గనుక నన్ను గుర్తించకపోతే మరలా అదే స్థితికి మీరు వెళ్ళిపోతారు.
ఈ రోజు కన్నా తిరిగి ప్రభు దగ్గరికి రండి అని పిలుస్తూ ఉంటున్నాడు. ఈ 2 అధ్యాయాలు కలిపితే ప్రభు అంటున్నాడు, మీ వేషధారణ నా దగ్గర దాచిపెట్టబడదు. మీ మోసాలు, మీ అబద్ధాలు, మీ అపోహలు, మీ మత కార్యక్రమాలు ఏవి మిమ్మల్ని బతికించలేవు. మీ విగ్రహాలు మిమ్మల్ని బతికించలేవు. మీరు ఊరికే పైకి చేసే మతాచారాలు మిమ్మల్ని బతికించలేవు. యథార్థంగా నా దగ్గరికి రండి, పశ్చాత్తాపడండి. వద్దు ప్రభా మాకి పాడైపోయిన జీవితం అని నా దగ్గరికి రండి, నేను మిమ్మల్ని దీవిస్తా, నేను మిమ్మల్ని నిలుపుతాను అని ప్రభు చెప్తా ఉంటున్నాడు. హోషేయ గ్రంథము 13వ అధ్యాయం, హోషేయ గ్రంథం 14వ అధ్యాయం. 13వ అధ్యాయంలో ఎఫ్రాయిము లేక ఇశ్రాయేలు దేవునికి విరోధంగా వెళ్ళినందుకు దాని మీదకి వస్తున్న 4 గంటల శిక్ష గురించి మనం చూడొచ్చు. మొదటి వచనంలో రాస్తున్నాడు, ఎఫ్రాయిము నీవు బలముగా మాట్లాడినప్పుడు జనము అదిరిపోతా వచ్చారు. ఇక్కడ ఎఫ్రాయిము అని అంటే కేవలం ఎఫ్రాయిం గోత్రం గురించి మాట్లాడట్లేదు, కానీ ఎఫ్రాయిములో ఉంటున్న ఆ కొండ సమరియా గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు. వాళ్ళ రాజధాని అదే. మెటికి ఆ సమరియా దగ్గర ఉంటున్న రాజులు ఘోషిస్తూ వచ్చినప్పుడు చాలా గంభీరంగా బలముతో, శౌర్యముతో, రాజబలంతో వాళ్ళు ప్రగల్భాలు పలికినప్పుడు ఆ చుట్టుపక్కల అంతా కంపిస్తా వచ్చారు. కాబట్టి వాళ్ళు ఇంత బలం కలిగి ఉంటా వచ్చారు, ఇంత శక్తి కలిగి ఉంటా వచ్చారు. కానీ ఆయన రాస్తున్న 2వ వచనంలో, మీరు బాలు దేవతని పూజిస్తూ వచ్చారు కాబట్టి, మీరు ఇంకా మీ పాపములు వదిలిపెట్టడానికి ఇష్టపడట్లేదు కాబట్టి, మీరు ఇంకా వెండితో విగ్రహాలని తయారు చేసుకుంటా ఉంటున్నారు. మీరు ఈ దూడని ఆరాధించేవారు, దూడని ముద్దు పెట్టుకునేవారు అనే మాటని 2వ వచనంలో వాడుతూ ఉంటున్నాడు. దూడని ఆరాధించేవారు దూడని ముద్దు పెట్టుకోవడం అంటే కీర్తన 2లో కుమారుడిని ముద్దు పెట్టుకో అంటే ఇది ఆ లోపల ఉంటున్న ప్రేమ, ఆప్యాయతని చూపిస్తూ ఉంది. వీళ్ళు దూడని ముద్దు పెట్టుకుంటా ఉంటున్నారు. ఈ దూడ ఒక దినాన పగిలిపోయిందని, ఈ దూడ మోషే దినముల్లో దేవుడు అసహ్యంగా భావించాడని, దాంట్లో ఏ జీవం లేదు అనే విషయాన్ని వీళ్ళు మరచి దూడని ముద్దు పెట్టుకునే వారిగా తయారైపోతున్నారు. కాబట్టి ప్రభు అంటున్నాడు, ఒకప్పుడు నువ్వు చాలా బలంగా ఉన్నావేమో, ఒకప్పుడు నువ్వు చాలా ప్రగల్భాలు పలికావేమో, కానీ నువ్వు ఇలాంటి జీవితం జీవిస్తూ ఉంటున్నావు కాబట్టి 3వ వచనంలో అంటున్నాడు, మొదటి శిక్ష 3వ వచనంలో 4 శిక్షల్లో మొదటి శిక్ష ఆయన అంటున్నాడు, దేశంలో లేకుండా నేను తుడిచేస్తాను, మంచు పోయినట్టు తుడిచేస్తాను. ఒక గదిలో పొగ ఉంటే కిటికీ తెరిస్తే పొగంతా ఎట్లా బయటకు వెళ్ళిపోతుందో అట్లా మీరు బయటకు వెళ్ళిపోతారు అని చెప్తా ఉంటున్నాడు. కనుక మొదటి శిక్ష గురించి ఇక్కడ రాస్తా ఉంటున్నాడు. వారి చెర, వారు ఆ దేశం నుంచి మాయమైపోవడం గురించి రాస్తా ఉంటున్నాడు. అక్కడ తాగకుండా ఆయన 2వది కూడా రాస్తా ఉంటున్నాడు. వాళ్ళ 2వ శిక్ష దేని కొరకు అని అంటే 4వ వచనంలో అంటున్నాడు, నేను ప్రభువుగా మిమ్మల్ని బయటకు తీసుకొని వచ్చాను, ఐగుప్తు దేశం నుంచి నేనే మిమ్మల్ని విడిపించాను, నేనే మీ రక్షకుడిని కాబట్టి నన్ను ఒక్కడిని ఒప్పుకోండి అని ప్రభు అంటున్నాడు. ప్రభు ఎక్కడ రాజీ పడట్లేదు. మీకు చాలా మంది బయలుదేవతలు ఉన్నారు కదా, ఆ బయలుతో పాటు నన్ను కూడా ఒప్పుకోండి, లేక కొంచెం విగ్రహారాధన తప్పించుకోండి, నా వైపు కూడా చూడండి అని ప్రభు ఏమాత్రం పిలవట్లేదు. ప్రభు ములాజా లేకుండా, మొహమాటం లేకుండా నేను ఒక్కడనే ఉండాలి అని చెప్తా వచ్చినాడు. దేవుడు ఏమాత్రం ఈ విషయంలో రాజీ పడేవాడు కాదు. ఆయన ప్రభులకు ప్రభు, రాజులకు రాజు. ఆయన సమస్తానికి ప్రభువుగా మన జీవితంలో ఉంటాడు, లేకపోతే వదిలేసి వెళ్ళిపోతాడు. కానీ ఆయన సర్దుకొని ఉండే దేవుడు కానే కాదు. అనేక సార్లు క్రైస్తవులుగా మనము దేవునికి ఒక ద్వితీయ స్థానాన్ని ఇచ్చి దేవుడిని ఏదో సర్దుకో అన్నట్టు ఆయనని మన జీవితంలో పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. కానీ బైబిల్ దేవుడు ఎన్నడూ సర్దుకోడు. ఆది కాండం నుంచి ప్రకటన వరకు ఇదే మనం చూడొచ్చు. ప్రకటన గ్రంథంలో కూడా చివరి సంఘంతో అంటున్నాడు, నేను తలుపు యొద్ద నిలబడి తడుతున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీస్తే లోపలికి వస్తాను, నేను పూర్తిగా లోపలికన్నా వస్తాను, పూర్తిగా బయటకైనా వెళ్తాను, అంతేగాని కొంచెం లోపల కొంచెం బయట నేను ఉండను అని ప్రభు చెప్తా ఉంటున్నాడు. రక్షణ అనంటే పూర్తిగా దేవుని స్వాధీనం కింద మనల్ని మనం అప్పగించుకోవడమే. కనుక ప్రభు ఏ ములాజా లేకుండా ఈ మాట చెప్తా ఉంటున్నాడు. అంతేకాకుండా ప్రభు వాళ్ళ చరిత్రను వాళ్ళకు ఒకసారి గుర్తు చేస్తూ ఉంటున్నాడు. నేను మిమ్మల్ని పోషించాను, నేను మిమ్మల్ని పోషించి కొంచెమంత సుఖం ఇచ్చిన తర్వాత మీరు గర్వించారు, గర్వించి నన్ను మర్చిపోయారు. ప్రతిసారి మనం సుఖము గుండా, సౌఖ్యము గుండా ప్రయాణం చేసేటప్పుడు మనము జారిపోయి గర్వించే ప్రమాదములో ఉంటాం. సుఖము అనేది మనల్ని గర్వం అనే ప్రమాదంలో పారేస్తుంది. ఈ గర్వం అనే ప్రమాదంలో మనల్ని పారేసే కొలది ఖచ్చితంగా మనం ప్రభుని మర్చిపోయే వారంగా ఉంటాం. యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు, నా యొద్ద వచ్చి నేర్చుకునడి. ఏం నేర్చుకోవాలా? నేను దీన మనసు కలిగిన వాడిని. కనుక ప్రభు దగ్గర నుంచి మనం దీనత్వం నేర్చుకోవాలి. దీనులమై ఉంటేనే మనం ప్రభుని ఎరగలం. ఒకవేళ దీనత్వాన్ని గనక విడిచిపెడితే గర్వం అనేది ఖచ్చితంగా దేవుణ్ణి మర్చిపోయేటట్టు చేస్తారు. కనుక ప్రతిసారి ఏ రకపు గర్వం అన్నా ఆ పరిధిలో మనం దేవుణ్ణి మర్చిపోతాం. కనుక మనము గర్వం విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రభు అంటున్నాడు, గతాన్ని గుర్తు చేసుకుని నేను మిమ్మల్ని పోషించాను, నేను మిమ్మల్ని నడిపించాను. ఈరోజు కొంచెమంత క్షేమం దొరికిందని గర్వించి నన్ను మర్చిపోతున్నారా?
ఈ భౌతికమైన ఆశీర్వాదాలు తాత్కాలికమైంది. భౌతికమైన పరిచర్యలు, పేరు ఉంటున్న ప్రతీదీ తాత్కాలికమైంది గనక వాటి మీద మనం మనస్సు పెట్టకుండా ప్రభు మీద మనస్సు పెట్టాలి. ప్రభుని మర్చిపోకుండా ఉండడం చాలా ప్రాముఖ్యం. ఎప్పుడైతే వీళ్ళు ప్రభుని మర్చిపోయారు, రెండో శిక్ష ప్రభు అంటున్నాడు, నేను మిమ్మల్ని గాయపరుస్తాను, సింహంలాగా, ఎలుగుబంటిలాగా నేను మిమ్మల్ని చీల్చేస్తాను, మీ దేశంలోనే మిమ్మల్ని తుణుకలు తుణుకలుగా చేసేస్తాను అని చెప్తున్నాడు. అంటే వాళ్ళకొచ్చే భౌతికమైన నష్టాల గురించి ప్రభు ఇక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడు. అంతేకాకుండా ప్రభు అంటున్నాడు 9, 10 వచనాల్లో, మీరు సౌలు దినాల్ని గుర్తు చేస్తున్నాడు. దేవుడు వారికి రాజుగా ఉన్నప్పుడు మాకు అదృశ్యుడైన రాజొద్దు, మాకు కనపడే ఒక మనిషి రాజులాగా కావాలి అని చెప్పి వాళ్ళు ఎప్పుడైతే చెబుతా వచ్చారో, అప్పుడు థియోక్రసీ నుంచి మోనార్కీ, అంటే దేవుడు మా రాజు అనే తత్వం నుంచి మనిషి రాజులోనికి వాళ్ళు ఎప్పుడైతే చేరుకుంటా వచ్చారు, ప్రభు అంటున్నాడు, ఇప్పుడు ఆ రాజు నీకు ఏం చేయగలడు? రాజుని నేనే ఇచ్చాను, ఆ రాజుని నేనే తీసేస్తాను అని చెప్తూ ఆయన అంటున్నాడు. మూడో శిక్ష గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆ మూడో శిక్ష ఏంటంటే, ఎఫ్రాయిము ఎట్లా ఉంటుందంటే, ఒక పిల్లోడిని కనే ఒక తల్లి విపరీతమైన ప్రసవ వేదనలో ఆ పిల్లోడు పుట్టే ఆ ఆ పోస్చర్లో పుట్టాల్సిన విధానంలో గర్భంలో లేకపోతే ఎంత ఇబ్బందో అట్లాంటి పరిస్థితి గుర్తు చేస్తున్నాడు. అంటే ఎఫ్రాయింకి దేవుడు, లేక ఇశ్రాయేల్కి మారు మనసు పొందడానికి, ప్రభు వైపు తిరగడానికి ఒక చక్కటి అవకాశాన్ని ఇస్తా వచ్చాడు. కానీ సమయం వచ్చినప్పటికీ వాళ్ళు ఇంకా మారు మనసు పొందలేదు కనుక వాళ్ళకి వచ్చే నష్టం గురించి ఆయన మాట్లాడుతూ అంటున్నాడు. ఇంకా మరణమే, షియోల్ నుంచి, పాతాళం నుంచి ఎవరు తప్పించగలరు? ఆ నాశనం నుంచి ఎవరు తప్పించగలరు? ఇంకా మీ మీద ఏమాత్రం కనికరం చూపించను అని ఆయన మూడో నష్టం గురించి మాట్లాడుతున్నాడు. నాలుగో నష్టం చివరి భాగంలో అంటున్నాడు 15వ వచనంలో, ఒకప్పుడు నువ్వు ఒక చాలా ఫలవంతమైన చెట్టులాగా ఎదిగావేమో, ఒకప్పుడు నీ సహోదరులందరి మీద చాలా బలంగా ఎదుగుతా వచ్చావేమో, అయితే ఇప్పుడు మాత్రం నిన్ను ఖాళీ చేసేస్తాను, నువ్వు పూర్తిగా ఎండిపోతావు, నీ ఫలం ఉండదు, నువ్వు కూర్చుకున్న భోజనం కూడా ఖాళీ అయిపోతుంది, అది దేనికి పనిచేయదు అని ప్రభు గుర్తు చేస్తా ఉంటున్నాడు. ఇంకో మాటలో చెప్పాలంటే ప్రభు చెప్తున్న మాట, ఒకప్పుడు యోసేపు ఎండిపోయిన వాడు నాతో బాగున్నాడు, ఫలింపులోనికి వచ్చాడు. ఈరోజు మీరు బాగున్నారు, నాకు దూరం అయిపోయారు, మీరు ఎండిపోతారు. కనుక ఇక్కడ బాగుండడానికి ఒకటి ప్రభుతో ఉంటే చాలు. మన గతంతో పని లేదు, మన భవిష్యత్తు క్షేమంగా ఉంటుంది. 14వ అధ్యాయంలో ఆయన వచ్చి ఇశ్రాయేల్ని చివరిసారి ఆయన పిలుస్తూ ఉంటున్నాడు. ఈ యొక్క పుస్తకంలో మొదటి వచనంలో అంటున్నాడు, ఇశ్రాయేలా నా వైపు తిరిగి వచ్చేసే, పాపమే నీ పతనానికి కారణమని నీకు అర్థం కావట్లేదా? పాపమే నీ పతనం అని నీకు అర్థం కావట్లేదా? ఈరోజు క్షేమము, డబ్బు, పేరు, సౌఖ్యము ఇవి ఉంటే మనం క్షేమంగా ఉన్నాం అనుకుంటున్నాం. అయితే దేవుడు ఒక చక్కటి నిర్వచనాన్ని ఇక్కడ ఇస్తున్నాడు. మనం పాపంలో ఉంటే మనం పడిపోయినట్టే. అన్ని బాగున్నా మనం పాపంలో ఉంటే మనం పడిపోయినట్టే. మనం పరిశుద్ధులుగా ఉంటే ఇంకేం లేకపోయినా మనం నిలబడినట్టే. కనుక సిన్నే డౌన్ఫాల్ అని ప్రభు యొక్క కొలబద్ద చాలా బాగుంది. నిలబడ్డం అంటే పాపరహితమైన జీవితమే నిలబడ్డం. పడిపోవడం అంటే పాపం. ఇక మిగిలిన విషయాలు లోకం అవి ఎంచుతుందేమో, కానీ దేవుడు మాత్రము మనలో నుంచి ఒకటి చూస్తాడు. మనము పాపరహితంగా జీవిస్తే ఆయన మనం నిలబెట్టేవాడిగా ఉంటాడు. ప్రభు అంటున్నాడు, నా వైపు తిరిగిరా అని ఒప్పుకోలు ప్రార్థన కూడా ప్రభు చెప్తా ఉంటున్నాడు. మెటికి ఎందుకు ఒప్పుకోలు ప్రార్థన ప్రభు చెప్తా ఉంటున్నాడు అని అంటే, మీరు ఆ ముందధ్యాయంలో ఏదో వచ్చారు, కొంచెం ఒప్పుకున్నారు, ఏదో ఇబ్బందుల నుంచి విముక్తి పొందడానికి, ఏదో నా కన్నీరు దుడవడానికి ఆపత్కాలపు మొక్కుల్లాగా ఒప్పుకున్నారు, ఇట్లాంటి ఒప్పుకోలు కాదు అని ఆ ఒప్పుకోలు మాదిరిని ఆయన పెడుతున్నాడు. ఇలా ఒప్పుకోండి మీరు అని చెప్తున్నాడు. అంటే ఆ మాటలు వల్లించమని కాదు, కానీ ఆ నిజమైన ఒప్పుకోల్లో ఉంటున్న విషయాలని పాటించండి అని చెప్తున్నాడు. 2వ వచనంలో అంటున్నాడు, ప్రభా మా అతిక్రమాలు సంపూర్ణంగా తొలగించు ప్రభా. అంటే ఇంకా ఏ కారణాలు లేకుండా మేము పూర్తిగా తప్పిపోయాం అనే ఒప్పుకోలు. ఎప్పుడైతే మనం ఒప్పుకుంటామో, మనం ఇంకోల్ని కారణం, పరిస్థితిని కారణం, వాతావరణాన్ని కారణంగా చేస్తామో, ఆ ఒప్పుకోలు నిజమైన ఒప్పుకోలు కాదు. నిజమైన ఒప్పుకోలు ఎప్పుడు కారణాలు చెప్పదు. రెండవది, భక్తితో కూడిన మా ప్రార్థన విను. ఇదేదో పైపైన ఆపత్కాలపు మొక్కులు కాదు, కానీ భక్తితో చేస్తున్న ప్రార్థన. అంతేకాదు, మూడవది అంటున్నారు, మా జిహ్వా ఫలము ఒక ఎద్దుని సంహరించినట్టు ఒక బలిలాగా తీసుకో ప్రభా అని అంటున్నారు. అంటే ఏదో చులకనగా, విచ్చలవిడిగా, చౌకగా, తేలిక మాటలు కాదు, కానీ ఒక బలిని అర్పించేటప్పుడు ఎంత కష్టంగా, ఎంత దృఢ నిశ్చయంతో అర్పిస్తారో, నిశ్చయంతో కూడిన ప్రార్థన చేయి. ఊరికి గాల్లో కాదు, కానీ నిశ్చయంలో కూడిన ప్రార్థన చేయి అని చెప్తా ఉంటున్నాడు.
ఆ తర్వాత అస్సీరియా మమ్మల్ని విడిపించలేదు, మమ్మల్ని ఏమాత్రం రక్షించలేదు అని ఒప్పుకో. అంటే నేను తప్ప వేరే రక్షకుడు లేడు, ఎవ్వరు మీకు సరిపోరు, నేనే సరిపోతాను అని ఒప్పుకో అంటున్నాడు. ఆ తర్వాత అంటున్నాడు, ప్రభా ఇంకెన్నడూ మేము దేవతల్ని తయారు చేసుకుని ఇంకెన్నడూ తిరిగి వెనక్కి వెళ్ళము, నువ్వొక్కడివే అనాథ ఇశ్రాయేల్ మా పక్షంగా, అనాథులైన మా పక్షం కరుణ చూపించగలవు అనే విషయాన్ని ఒప్పుకోలు ప్రార్థనలో చెప్పని చెప్తున్నాడు. బట్టికి ఈ విషయాలన్నీ ఒక ఒప్పుకోలు ప్రార్థనలో వాస్తవంగా ఉండాలి. ఒకటి, బేషరతుగా మనము పూర్తి బాధ్యతని వహించి నాదే తప్పని ఒప్పుకోవాలి, భక్తితో ఒప్పుకోవాలి. అంతేకాకుండా మనము గాలి మాటలు కాదు కానీ వాస్తవంగా నిజముగా మనము చెప్పే మాటలు ఒప్పుకునే విధానాన్ని మనము దాన్ని నిర్ణయించుకొని చెప్పాలి. అక్కడితో ఆగకుండా ఇంకా నువ్వు తప్ప నాకు వేరే రక్షకుడే లేడు అనే స్థితికి రావాలి. ప్రభా ఇంకెన్నడూ తిరిగి పాపానికి పోను అని ఒప్పుకోలతో రావాలి. చివరికి ప్రభా నువ్వు ఒక్కడివే దయ చూపించేవాడు, నువ్వు ఒక్కడివే మంచోడివి అనే ఆ అవగాహనతో రావాలి. ఇది నిజమైన ఒప్పుకోలు ప్రార్థన యొక్క మాదిరి ప్రభువే లేఖనాల్లో మనకి ఇస్తా ఉంటున్నాడు. పాత కొత్త నిబంధనలో ఇదే మాదిరిని మనం చూడొచ్చు. అప్పుడు ప్రభు 4వ వచనంలో ఈ మొత్తం పుస్తకం యొక్క కీలకమైన సమకూర్పుని చూడొచ్చు. 4వ వచనంలో అంటున్నాడు, ఐ విల్ హీల్ దేర్ వేవర్డ్నెస్. అంటే నా దగ్గరకు వచ్చి ఊరికే వెనక్కి వెళ్ళిపోయే స్వభావం ఉంది కదా, కొద్దిసేపు ప్రార్థన చేసి వెనక్కి వెళ్ళిపోయే స్వభావం, కొద్దిసేపు భక్తి చేసి వెనక్కి వెళ్ళిపోయే స్వభావం, కొద్దిసేపు నాతో ఉండి మరలా పాపానికి వెళ్ళిపోయే స్వభావం, ఈ వెనక్కి వెళ్ళిపోయే స్వభావం ఉంది కదా, దాన్ని నేను బాగు చేసేస్తా అంటున్నాడు. ఒకవేళ కనుక ప్రభు మన వెనక్కి వెళ్ళిపోయే స్వభావం అంటే మన స్వభావాన్ని బాగు చేయకపోతే మనము ఎంత దృఢ నిశ్చయం చేసుకున్నా కొన్ని రోజులే ఆయన దగ్గరకు ఉంటాం, మళ్ళీ వెళ్ళిపోతాం. ప్రభు మన నైజాన్ని మార్చాలి. ఏది మన నైజాన్ని మార్చలేదు. ప్రభు మన స్వభావంపై పని చేయాలి. ఒక మనిషి బయట పాపాన్ని మానేస్తే చాలు అని అనుకోకూడదు. స్వభావం మార్పే నిజమైన మార్పు. అలవాట్లు మానేయొచ్చు, స్వభావం మారకపోతే అది సమాజానికి మార్పులా కనిపించవచ్చు, కానీ దేవుని దృష్టికి అది మార్పు కాదు. దేవుని దృష్టికి మార్పు కేవలం బయట అలవాట్లు మానేయడము, పాపపు చర్యలు మానేయడం కాదు, కానీ నైజం యొక్క మార్పు. అది ప్రభు చేస్తా అంటున్నాడు. అప్పుడు ప్రభు అంటున్నాడు, నేను నిన్ను సమకూరుస్తాను, సమృద్ధికి ఇచ్చేస్తాను, మళ్ళీ నిన్ను మునుపటి ఆనందంలోనికి తీసుకొని వచ్చేస్తాను అని అంటున్నాడు. ఆ తర్వాత ప్రభు అంటున్నాడు 8వ వచనంలో, ఓ ఎఫ్రాయిం నా దగ్గరికి రా, నేనే ఆ నిజమైన సైప్రస్ చెట్టుని, నువ్వు నాలో ఉండి ఫలించు. నీ ఫలం ఏంటి తెలుసా? నాలో ఉండడమే. నువ్వేదో చేయడం, ఏదో కష్టపడడం, ఏదో సాధించడం కాదు, నాలో ఉండడమే నీ ఫలం. కనుక కొత్త నిబంధన భాషలో ప్రవచించినాడు, నా యందు నిలిచి ఉండండి, బహుగా ఫలించడానికి మీరు నాలో నిలిచుండండి చాలు అని అంటున్నాడు. చివరి వచనంలో ఆయన అంటున్నాడు, జ్ఞానం కలిగిన వాడు తిరుగుతాడు, నా వైపునకు వస్తాడు, కానీ ఎదురు తిరిగేవాడు నాశనం అయిపోతాడు అని ఈ పుస్తకాన్ని అంతం చేసేస్తున్నాడు. ఎన్నిసార్లు ప్రభు హెచ్చరించి చివరికి మొదటి అధ్యాయంలో నేను కరుణ చూపించను, నా ప్రజలు కాదు ఇజ్రాయెల్లో వాళ్ళు నాశనం అయిపోతారని చెప్పాడు. కానీ చివరికి వచ్చేటప్పటికి మరలా సమకూర్చడానికి ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు, మరలా సమకూరుస్తా అని చెప్తా ఉంటున్నాడు. ప్రభు ప్రేమతో ఈ యొక్క అధ్యాయం ముగింపులోనికి వచ్చింది. కనుక పశ్చాత్తాపడి ఆయన దగ్గరికి వస్తే ఆయన ఎప్పటికన్నా మనల్ని క్షమించేవాడే. ప్రియ తండ్రి, నమ్మకమైన దేవా, వాక్యానుసారమైన పశ్చాత్తాపం మాకు నేర్పిస్తున్నామని యేసు ప్రభు మా రక్షకుడి నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.